ఈ వీడియోలో మనం ఫ్రాక్షన్స్ పార్ట్ 3 గురించి నేర్చుకోబోతున్నాము. అడిషన్స్ మరియు సబ్ట్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ పార్ట్ 1 పార్ట్ 3 ఎవరైనా చూడకపోతే కనుక ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఫ్రాక్షన్స్ పార్ట్ 3 చూడండి. ఫ్రాక్షన్స్ పార్ట్ 3లో మనము నేర్చుకోబోయే టాపిక్స్ వచ్చేసి అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్. అడిషన్స్ అంటే ఫ్రాక్షన్స్ని అడిషన్ ఎలా చేయాలి, ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలని నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, అడిషన్ యాడింగ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం తెలుసుకొని ఉన్నాము. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంది, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంది, అదేవిధంగా లైక్ ఫ్రాక్షన్స్ ఏంది, అన్లైక్ ఫ్రాక్షన్స్ ఏంటి, తర్వాత యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంది, తర్వాత ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ అడిషన్ గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఫ్రాక్షన్స్ 27/52 ప్లస్ 21/52 ఈ రెండు ఫ్రాక్షన్స్ని అడిషన్ చేయాలి. సరే, అడిషన్ చేయాలంటే ఎలా అంటే చూద్దాం. ఫ్రాక్షన్స్ని అడిషన్ చేయాలంటే చూడు, ఎవరైనా సరే మన ఫ్రాక్షన్స్ అడిషన్ చేయడం తెలియకపోతే ఫస్ట్ టైం కనుక చేయమంటే కనుక 27 + 21, 27 + 21 ఎంత అవుతుంది, 8, 4, 48 అవుతుంది. 48/52 + 52, 52 + 52 చూసినట్లయితే 4, 10, 104 అవుతుంది. ఇలా చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది మనకు కూడా, కానీ ఇలా చేయకూడదు. ఫ్రాక్షన్స్ అడిషన్ చేయాలంటే ఏం చేయాలంటే చూడండి, ఈ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో, డినామినేటర్స్ 52 ఉందన్నమాట. ఇక్కడ డినామినేటర్ 52 ఉంది కదా, ఆ రెండు ఫ్రాక్షన్స్లో 52 ఉంది కాబట్టి ఒక 52ని ఇక్కడ వేసుకోవాలి. మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం 104 కాకుండా ఒక 52ని వేసుకోవాలి. ఒక 52 వేసుకుంటే ఇది మనకు కరెక్ట్ అవుతుంది అన్నమాట ఆన్సర్. సో 48/52 అనేది కరెక్ట్ ఆన్సర్. 48/52. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫ్రాక్షన్స్ని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలంటే ఫ్రాక్షన్స్ని ఏం చేయాలంటే ఆ ఫ్రాక్షన్స్ ఎలా ఉండాలంటే ఆ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే డినామినేటర్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ చూడండి 27/52 ఉంది, ఇక్కడ 21/52 ఉంది. సో డినామినేటర్ రెండింటికి కూడా డినామినేటర్ ఎలా ఉందంటే 52 ఉంది. ఇలా ఉన్నప్పుడు మాత్రం మనం ఫ్రాక్షన్స్ని అడిషన్ చేయగలుగుతాము. ఇలా లేని సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఇది సమానంగా వచ్చేటట్టుగా మనం చేసుకుంటాం. డినామినేటర్స్ ఈక్వల్గా ఉండాలి అన్ని ఫ్రాక్షన్స్కి. డినామినేటర్స్ ఈక్వల్గా లేకపోతే ఈక్వల్ వచ్చేటట్టుగా మనం చేసుకుంటాం. ఈక్వల్ వచ్చేటట్టుగా మల్టిపుల్ చేయడమా లేకపోతే డివిజన్ చేయడమా ఏదో ఒకటి చేసి వాటిని ఈక్వల్ వచ్చేటట్టు చేసుకుంటాం. ఇక్కడ 52 ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం అడిషన్ చేసేయచ్చు. 27 + 21 ఎంత 48 అవుతుంది అనమాట. 48/52 అవుతుంది. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 48/52 అవుతుంది. 48/52 అవుతుంది అనమాట. 48/52 ఈ విధంగా మనం అడిషన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే ఇవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్ అని గుర్తుపెట్టుకోండి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ సేమ్ ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ని వాటన్నింటినీ లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. లైక్ LIKE లైక్ ఫ్రాక్షన్స్, LIKE లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. వీటిని లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు అనమాట. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ మొత్తం ఒకే డినామినేటర్ ఉన్నట్లయితే, అన్నిటికీ ఒకే డినామినేటర్ ఉన్నట్లయితే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాము. ఇక్కడ చూడండి 45 ఉంది, ఇక్కడ డినామినేటర్ 45 ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్ 45 ఉంది కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ని మనం అడిషన్ చేయాలంటే డైరెక్ట్గా న్యూమరేటర్ రెండింటిని ఒకేసారి డైరెక్ట్గా అడిషన్ చేసేస్తాము. 28 చూడండి, ఇక్కడ 28, 34 ఉంది. 28, 34 అడిషన్ చేసినట్లయితే 12 వస్తుంది, 6, 62 వస్తుంది అనమాట. 62 ఈ రెండు 45 కలిపి ఒక 45 వేసేస్తాము. 62/45 అనేది అనమాట. సో ఇక్కడ 62/45 అనేది ఇది ఏ ఫ్రాక్షన్? ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినామినేటర్ చిన్నగా ఉంది కాబట్టి అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనమాట. ఇంప్రాపర్ ఫ్రాక్షను. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే మనకు ఆన్సర్ 62/45 వచ్చింది. 62/45 వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ అలాగే ఉండాలన్నా క్యాన్సిల్ కొట్టాలని అంటే ఎప్పుడైనా సరే మనం ఒక ఫ్రాక్షన్ రాసేటప్పుడు లోయెస్ట్ టర్మ్లోనే రాస్తాం. కాబట్టి క్యాన్సిల్ కొట్టాల్సి వస్తుంది. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్సర్ 48/52 వచ్చింది. సెకండ్ వన్ 62/45 వచ్చింది. వీటిని మనము క్యాన్సిల్ కొట్టేసినట్లయితే లోయెస్ట్ టర్మ్లోకి మారిపోతాయి. క్యాన్సిల్ కొడదాము. ఎప్పుడైనా క్యాన్సిల్ కొట్టాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాటికి HCF కనుక్కోవాలి. 48/52కి HCF ఎలా కనుక్కుంటామంటే HCF ఒక్కసారి మనము HCF కనుక్కుందాం. 48కి
48కి 52కి 48కి హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి ఒకసారి జాగ్రత్తగా చూడండి. తెలియని వాళ్ళు హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. 48 52ని మనం డివిజన్ చేయాలన్నమాట. డివిజన్ చేసినట్లయితే 48 1s are 48 వస్తుంది. 12లో నుంచి 8 పోతే 4 వస్తుంది. 4లో 4 పోతే 0, సో 4. మళ్ళీ ఈ 4కి చెవు చుట్టేసి ఈ 48ని ఇక్కడ వేసుకోవాలి. 48 4 1s are 4, 8 దించుకుంటే 4 2s are 8, 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు ఈ చెవులు ఏదైతే ఉందో అది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే 4 తోటి క్యాన్సిల్ కొట్టవచ్చు అనమాట. దీన్ని ఫస్ట్ 48/52ని 4తో క్యాన్సిల్ కొట్టవచ్చు. 4 1s are 4, 4 2s are 8. ఇక్కడ వచ్చేసి 4 1s are 4, 4 3s are 12. సో ఆన్సర్ వచ్చేసి 12/13 వస్తుంది. ఆన్సర్ 12/13 అనేది ఆన్సర్ అవుతుంది. 12/13 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 12/13 అనేది ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా? ప్రాపర్ ఫ్రాక్షన్. 12/13 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ చిన్నగా ఉంది, డినామినేటర్ పెద్దగా ఉంది కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్టయితే సెకండ్ వన్ 62/45. ఇక్కడ కూడా మనం క్యాన్సిల్ కొట్టాలంటే ఏం చేయాలంటే 62కి 45కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 62కి 45కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. చూద్దాం, ఇక్కడ హెచ్సిఎఫ్ కనుక్కుందాం. 62/45 45ని చెవులో వేసుకోవాలి. 45 చెవులు వేసుకొని 62ని మధ్యలో వేసుకున్నట్లయితే 45 1s are 45. ఇక్కడ 12లో నుంచి 5 లెస్ చేస్తే 7, 5లో 4 పోతే 1, 17 వచ్చింది. మళ్ళీ 45 ఇక్కడ వేసుకోవాలి. 17 2s are 34, 5లో 4 పోతే 1, 17 మళ్ళీ ఎక్కడ వేసుకోవాలి. 11 1s are 11, 5 వచ్చింది. మళ్ళీ 11 ఎక్కడ వేసుకోవాలి. 5 2s are 10, 1 వచ్చింది. 5 ఇక్కడ వేసుకోవాలి. 1 5s are 5. సో 1 వచ్చింది హెచ్సిఎఫ్. ఏట్లకి 62కి 45కి హెచ్సిఎఫ్ 1 వచ్చింది కాబట్టి అవి ఏ టేబుల్తో కూడా క్యాన్సిల్ పోవు అని అర్థం. ఏ టేబుల్తో కూడా క్యాన్సిల్ పోవు. మనం ఏం చేసాం ఇక్కడ అంటే 62కి 45ని 45ని క్యాన్సిల్ కొట్టాలనే ఉద్దేశంతో హెచ్సిఎఫ్ని కనుక్కున్నాం. హెచ్సిఎఫ్ని కనుక్కుంటే ఆ హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి 1 వచ్చింది. హెచ్సిఎఫ్ 1 వచ్చిందనమాట. 1 వచ్చింది కాబట్టి హెచ్సిఎఫ్ 1 వస్తే 1 టేబుల్తో మాత్రమే క్యాన్సిల్ పోతుంది. 1 టేబుల్తో క్యాన్సిల్ కొట్టేది ఏముంటుంది, ఇంకా అదే నెంబర్ వస్తుంది కదా. సో ఇంకా ఏ టేబుల్తో కూడా అవి క్యాన్సిల్ పోవు అని చెప్పేసి, అంటే వాటికి లోయెస్ట్ ఫామ్ అదేనమాట. అక్కడ ఏదైతే ఉందో అదే లోయెస్ట్ ఫామ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ మనకు ఆన్సర్ సెకండ్ వన్కి ఆన్సర్ 62/45 అవుతుంది. ఇంకా అది సింప్లిఫై చేయలేము దాన్ని. ఇంకా అంతవరకు అదే సింప్లెస్ట్ ఫామ్లో ఉందని అర్థం అనమాట. లోయెస్ట్ టర్మ్లో అదే ఉంది 62/45. అదే అలాగే వదిలేసేయాలన్నమాట. నెక్స్ట్ అలాగే వదిలేసేయడం అర్థం. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ 19/24, 17/24. 19/24, 17/24. ఇక్కడ డినామినేటర్లో రెండిట్లో 24 ఉంది కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. వీటిని ఏమంటారు? లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్గా అడిషన్ చేయడమే. న్యూమరేటర్ అడిషన్ చేసేయడం. 17 + 19 ఎంత? 36 వస్తుంది. ఇక్కడ 36/24. 36కి 24కి క్యాన్సిల్ పోతే క్యాన్సిల్ కొట్టాలి. ఇప్పుడు చూద్దాం క్యాన్సిల్. 36/24 దానికి మళ్ళీ హెచ్సిఎఫ్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. 36కి 24కి చూద్దాం. 36/24. సో 24 అనేది చిన్నదాన్ని చెవులో వేసుకుంటాము. 36 మధ్యలో వేసుకుంటాము. 36 మధ్యలో వేసుకున్నట్లయితే 24 1s are 24. 24 1s are 24. 6లో 4 పోతే 2, 3లో 2 పోతే 1, 12 వచ్చింది. మళ్ళీ 24 ఇక్కడ వేసుకుంటాము, మధ్యలో వేసుకుంటాము. 12 2s are 24. 12 2s are 24 కాబట్టి 24లో 24 పోతే 0 అవుతుంది. సో మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. అంటే 12 టేబుల్ తోటి అది క్యాన్సిల్ పోతుంది అని అర్థము. 12 టేబుల్ తోటి అది క్యాన్సిల్ పోతుంది. సో బ్యాక్ వద్దాం. దీన్ని 12 టేబుల్తో క్యాన్సిల్ కొట్టండి. 12 టేబుల్తో క్యాన్సిల్ కొడితే 12 3s are 36. 12 2s are 24. సో 3/2 వచ్చింది ఆన్సర్. మనకు ఆన్సర్ ఎంత అంటే 3/2. చూడండి 19/24 + 17/24ని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందంటే 3/2 వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. చూడండి ఫోర్త్ వన్లో కూడా లైక్ ఫ్రాక్షన్స్. ఇవి రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్. ఎలాగంటే డినామినేటర్లో 2 96 ఉన్నాయి కాబట్టి 2 డినామినేటర్లు సేమ్ ఉన్నాయి కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. లైక్ ఫ్రాక్షన్స్ అడిషన్ చేయాలంటే న్యూమరేటర్ని డైరెక్ట్గా అడిషన్ చేసేస్తే సరిపోతుంది. 11 + 43 ఎంత?
54/96 54/96. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేయాలంటే మళ్ళీ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్కి వెళ్ళిపోతాం. 54/96 96 54 1s are 54 6లో 4 పోతే 2, 9లో 5 పోతే 4, 42 వచ్చింది. 42 చెవు చూపించి మళ్ళీ 54 ఎక్కడ వేస్తాం. 54 42 1s are 42, 4లో 2 లెస్ చేస్తే 2, 5లో 4 పోతే 1, 12 వచ్చింది. మళ్ళీ 42 ఇక్కడ వేసుకుంటాం. 12 3s are 36, 12లో 6 పోతే 6 వచ్చింది. మళ్ళీ 12 ఇక్కడ వేసుకుంటాము. 6 2s are 12 వచ్చింది, 0. సో హెచ్సిఎఫ్ మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ హెచ్సిఎఫ్ 6 వచ్చింది. హెచ్సిఎఫ్ 6 వచ్చింది అంటే 54 96 అనేటటువంటివి 6 తోటి క్యాన్సిల్ పోతాయి అన్నమాట. 6 తోటి క్యాన్సిల్ పోతాయి అన్నమాట. సో 6 తోటి క్యాన్సిల్ కొడదాం. ఇక్కడ 6 తోటి క్యాన్సిల్ కొడదాం. 6 తోటి క్యాన్సిల్ కొడితే 6 9s are 54, 6 1s are 6, 6 6s are 36. సో 9/16 అనేది లోయెస్ట్ ఫామ్ అనమాట. ఈ ఫ్రాక్షన్లో లోయెస్ట్ ఫామ్లో రాయాలంటే మనకి 9/16. సింప్లిఫై చేస్తే మనకి 9/16 అనేది వచ్చింది. నెక్స్ట్ 5th one చూద్దాం. 5th one చూడండి. 5th oneలో కూడా మనకి డినామినేటర్లో 2 16 ఉన్నాయి కాబట్టి ఇవి లైక్ ఫ్రాక్షన్స్ ఇవి 2 లైక్ ఫ్రాక్షన్స్ అడిషన్ చేయాలంటే డైరెక్ట్గా న్యూమరేటర్ అడిషన్ చేసేసేయచ్చు. 9 + 4 ఎంత 13, 9 + 4 ఎంత అంటే 13/16 వచ్చింది. 13/16. సో ఇది ప్రాపర్ ఫ్రాక్షను. దీనికి క్యాన్సిల్ ఏమన్నా పోతే చూస్తానంటే క్యాన్సిల్ పోవు అనమాట. నెక్స్ట్ 6th one చూద్దాం. 56/57 39/57. సో ఇక్కడ కూడా 57 డినామినేటర్లో 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. లైక్ ఫ్రాక్షన్స్. సో 56ని 36ని యాడ్ చేస్తే సరిపోతుంది. 56ని 39ని యాడ్ చేస్తే 56 39ని యాడ్ చేస్తున్నాను. 9 6 15 5 3 8 1 9 95 95/57 సో ఇక్కడ 95/57 కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ ఏమన్నా పోతుందని చూసినట్లయితే ఇక్కడ 57 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి ఈ 57 తోటే క్యాన్సిల్ కొట్టాలి. లేకపోతే ఇంకేటువంటి క్యాన్సిల్ ఇంకేమి పోయే అవకాశం లేదు. చూద్దాం, అది చెక్ చేద్దాం. 6th one 95కి 57కి హెచ్సిఎఫ్ కనుక్కుందాం. 57 95 57 1s are 57, 15లో 7 పోతే 8, 8లో 5 పోతే 3, 38 వచ్చింది. మళ్ళీ 57 ఇక్కడ వేసుకుంటాము. 38 1s are 38, 17లో 8 లెస్ చేస్తే 9 1, 38 ఇక్కడ వేసుకుందాం. 19 2s are 38. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది 19 వచ్చింది. హెచ్సిఎఫ్ అనేది 19 వచ్చింది. 19తో క్యాన్సిల్ పోతుందంట. చూద్దాం, 19తో క్యాన్సిల్ కొడదాం. 19 5s are 95, 19 3s are. సో ఈజ్ ఈక్వల్ టు 5/3 వచ్చింది. ఆన్సర్ 5/3 వచ్చింది. అట్లా ప్రతి ఒక్క దానికి కూడా మనం హెచ్సిఎఫ్ కనుక్కుంటే క్యాన్సిల్ చేయడం చాలా ఈజీ. క్యాన్సిల్ కొట్టాలి అని అంటే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎఫ్ కనుక్కోండి. తర్వాత ఆ వచ్చినటువంటి హెచ్సిఎఫ్ తోటి క్యాన్సిల్ కొట్టండి. అంతేగాని కొంతమంది 2 తోటి క్యాన్సిల్ కొట్టి, 3 తోటి క్యాన్సిల్ కొట్టి, తర్వాత 5 తోటి క్యాన్సిల్ కొట్టి ఒక్కొక్క నెంబర్తో క్యాన్సిల్ కొట్టుకుంటూ వెళ్తుంటారు. అది చాలా ఎక్కువ టైం పడుతుంది అలా చేస్తే. చూడండి, నెక్స్ట్ 7th one చూడండి. 7th one 3/9
3/9, 6/9, 3/9, 6/9. రెండింటికి డినామినేటర్ 9 ఉంది కాబట్టి ఒకటే 9 కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. 3, 6 ఎంత? 9. 9/9. 9/9 అంటే ఎంత వస్తుంది? 1 ఆన్సర్. 9/9 అంటే 1. నెక్స్ట్ 8th వన్ చేద్దాం. 8th వన్ కూడా లైక్ ఫ్రాక్షన్స్. 60, 61 కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్. ఇవి రెండుని యాడ్ చేస్తే 42ని 28ని యాడ్ చేద్దాం. 42, 28ని యాడ్ చేస్తే 10, 7, 70/60 వస్తుంది ఆన్సర్. 70/60 వస్తుంది. 0 క్యాన్సిల్ కొట్టేస్తే 7/6 వస్తుంది. 7/6. నెక్స్ట్ 9th వన్ చేద్దాం. 9th వన్ కూడా మనకి 84 డినామినేటర్స్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇవి లైక్ ఫ్రాక్షన్స్ అడిషన్ చేయాలంటే డైరెక్ట్గా అడిషన్ చేసేద్దాము. 34, 26 అడిషన్ చేస్తే 6, 4, 10, 3, 3, 6, 60 వచ్చింది. 60/84. 60/84. ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేసి సింపుల్ ఫామ్లో రాద్దాం. క్యాన్సిల్ చేద్దాం. 60కి 84కి హెచ్సిఎఫ్ కనుక్కుందాం. 60కి 84కి 60, 84. 61 సార్ 60, 4, 2, 60. 24 2s 48. 10లో 8 పోతే 2, 5లో 4 పోతే 1, 12. 24 ఇక్కడ వేసుకున్నట్లయితే 12 2s 24. సో ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. సో 12 తోటి క్యాన్సిల్ పోతుంది అనమాట. 12 తోటి క్యాన్సిల్ పోతుంది. చూద్దాం 12 తోటి ఎలా క్యాన్సిల్ పోతుందో చూద్దాం. 12 5s are 60. 12 7s are 84. సో 5/7 is the answer. 5/7 అట్లా. నెక్స్ట్ 10th వన్ చేద్దాం. 10 చూడండి, డినామినేటర్లో 2 35 ఉన్నాయి కాబట్టి ఇవి లైక్ ఫ్రాక్షన్స్ వీటిని యాడ్ చేస్తే 13 + 4 ఎంత? 17 అవుతుంది. 17/35 మనకు చూడంగానే అర్థమైపోతుంది. క్యాన్సిల్ కొట్టేస్తే 17/35 క్యాన్సిల్ కొడితే మనకి ఎంత వస్తుంది? 17 1s are 17, 17 2s are 34 కదా. సో క్యాన్సిల్ ఏం పోదు అనమాట. సో అలాగే చేద్దాం. ఒక్క నిమిషం చెక్ చేద్దాం మళ్ళీ. 17 2s are 34 కాబట్టి 35 పోదు. 17కి 35కి 17 35. 17 2s are 34 అయితే 1 17 17. సో 1 వచ్చింది కాబట్టి క్యాన్సిల్ పోదు అనమాట. 1 వచ్చేసింది కాబట్టి సో ఇదే ఆన్సర్. నెక్స్ట్ 13th వన్ చూద్దాం. 13th వన్లో చూడండి, డినామినేటర్స్ 2 12 ఉన్నాయి కాబట్టి సేమ్ ఉన్నాయి కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్. ఇవి రెండుని యాడ్ చేస్తే 11ని ఒక 8ని యాడ్ చేసినట్లయితే 19/12 వస్తుంది అనమాట. 19/12 వస్తుంది. సో ఇదే ఆన్సర్. అట్లా అడిషన్ చేయొచ్చు. లైక్ ఫ్రాక్షన్స్ కనుక అయితే న్యూమరేటర్లో ఉన్నటువంటి వాటిని డైరెక్ట్గా యాడ్ చేసేసి డినామినేటర్లో ఉన్నటువంటి ఎన్ని ఫ్రాక్షన్స్ ఉన్నా సరే అన్నిటి కలిపి కామన్గా ఉండేటటువంటి ఒకదాన్ని డినామినేటర్లో వేసేస్తాము. ఆ విధంగా లైక్ ఫ్రాక్షన్స్ మనం అడిషన్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ పేజీ నెంబర్ 3. ఇప్పుడు పేజీ నెంబర్ 2 చేసాము. పేజీ నెంబర్ 3. పేజీ 3లోకి వెళ్తే 3లో కూడా సేమ్ అవే ఉన్నాయి. ఒకటి చేద్దాం. 8th వన్ చేద్దాం. రెండు డినామినేటర్లో 2 25 25 లైక్ ఫ్రాక్షన్స్. 16 + 19 యాడ్ చేస్తే 35. 35/25. 5తో క్యాన్సిల్ కొట్టేస్తే 5 5s 5 7s. సో 7/5 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది మనకి. వచ్చింది. నెక్స్ట్ ఇంకొక పేజీ చూద్దాం. ఈ పేజీలో పేజీ నెంబర్ 4లో చూసినట్లయితే 5th వన్ చూద్దాం. 23 + 7 అంటే 30.
30/24 30/24. ఇప్పుడు క్యాన్సల్ పోతే ఏ టేబుల్తో క్యాన్సల్ పోతుంది? 6 టేబుల్తో పోతుంది. 6 4 = 24, 6 5 = 30 = 5/4. ఏ టేబుల్తో క్యాన్సల్ పోతుందని తెలియకపోతే హెచ్సిఎఫ్ కనుక్కోవడమే. హెచ్సిఎఫ్లోకి వెళ్ళి చేసేసినట్లయితే మనకు 6 వస్తుంది హెచ్సిఎఫ్ 30కి 24కి. సో ఆ విధంగా క్యాన్సల్ కొట్టవచ్చు. నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, యాడింగ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అన్నాడు. 1/1 ఇక్కడ వర్టికల్లో ఇచ్చాడు అనమాట. వర్టికల్గా ఇచ్చాడు కాబట్టి వర్టికల్గా ఇచ్చాడు. ఇక్కడ వర్టికల్గా ఇచ్చిన మనకు హారిజంటల్ ఇచ్చిన 6 + 10 ఎంత? 6 + 10 16. 16/13 16/13 వస్తుంది దానికి ఆన్సర్. 16/13 16/13. ఇక్కడ వచ్చేసి 2 + 3 2 + 3 5 5/4 వస్తుంది దానికి ఆన్సర్. అలా చేసేయచ్చు. నెక్స్ట్ పేజీ నెంబర్ 6 కూడా అలాగే చేసేయచ్చు. పేజీ నెంబర్ 7 కూడా అంతే. పేజీ నెంబర్ 8 కూడా అంతే. చూడండి, ఇక్కడ యాడింగ్ ఫ్రాక్షన్స్ కొంచెం పెద్ద నెంబర్లు ఇచ్చున్నాడు. అందువల్ల చూడండి, ఇక్కడ పేజీ 7th 1 చూసుకున్నట్లయితే డినామినేటర్లో 82 ఉంది కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ని మనం న్యూమరేటర్స్ని యాడ్ చేద్దాము. 88 96 88 96ని యాడ్ చేస్తే 8 × 6 14 9 9 18 184 184/82 ఇప్పుడు 184/82ని మనము క్యాన్సిల్ కొట్టాలి. క్యాన్సిల్ కొట్టాలంటే మనం ఏం చేయాలి? హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ కనుక్కుందాము. 82 184 82 2s 164 పోతే మనకి 20 వచ్చింది. 82 24s 80 అయితే 2 వచ్చింది. 2 10s 20. సో మనకి హెచ్సిఎఫ్ 2 వచ్చింది కాబట్టి 2తో క్యాన్సిల్ కొడదాం. 2 4s 2 1s 2 9s 2 2s 91/92/41 అనేది ఆన్సరు. 92/41 అనేది ఆన్సరు. అది క్యాన్సిల్ కొట్టుకోవడం చాలా ఈజీ. హెచ్సిఎఫ్ కనుక్కుంటే ఇది ఏదైనా 2 నెంబర్ ఒక ఫ్రాక్షన్ని క్యాన్సిల్ కొట్టి సింప్లిఫై చేయాలంటే కనుక సింప్లెస్ట్ ఫామ్లో రాయాలంటే ఆ 2 నెంబర్లకి న్యూమరేటర్లో ఉన్నటువంటి నెంబర్కి డినామినేటర్లో ఉన్నటువంటి నెంబర్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ తోటి క్యాన్సిల్ డైరెక్ట్గా 1 టైంలోనే క్యాన్సిల్ పోతాయి. 1 టైంలో క్యాన్సిల్ పోతాయి. నెక్స్ట్ పేజీ నెంబర్ 9 కూడా సేమ్ అలాగే ఉన్నాయి. చేయొచ్చు, ప్రాక్టీస్ చేయండి. ఈ వర్క్ షీట్స్ తెప్పించుకొని నాకు వాట్సాప్ చేసినట్లయితే వర్క్ షీట్స్ పంపమని నేను వర్క్ షీట్స్ పంపిస్తాను. అవి తెచ్చుకొని ప్రాక్టీస్ చేయండి. చూస్తే మ్యాథ్స్ రావండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే ఈజీగా ఉంటుంది, మీకు బాగా డ్రిల్లింగ్ కూడా అవుతుంది. నెక్స్ట్ పేజీ నెంబర్ 14 ఒకటి చేద్దాం. 9th 1 చేద్దాం. ఇక్కడ 9th 1 చేద్దాం. చూడండి, 15/14 20/14. ఇక్కడ 14 ఉంది కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్గా అడిషన్ చేయొచ్చు. 15 + 20 ఎంత? 35/14. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి 35/14 వచ్చింది. 35/14 వచ్చింది కాబట్టి ఇప్పుడు వీటికి క్యాన్సిల్ పోతాయో లేదో చెక్ చేద్దాం. క్యాన్సిల్ పోతాయో చెక్ చేయాలంటే ఏం చేయాలి? హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 14 35 14 2s 28 15లో 8 లెస్ చేస్తే 7 14 వేసుకుంటే 7 2s 14. సో 7తో క్యాన్సిల్ పోతుంది. 7 2s 14 7 5s 35. సో 5/2 అనేది ఆన్సర్ అవుతుంది. 5/2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 14లో చూడండి, ఇక్కడ యాడింగ్ లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ కూడా యాడింగ్ లైక్ ఫ్రాక్షన్స్ అవే ఇచ్చినాడు కాబట్టి చిన్నవి ఇచ్చినాడు. 1 + 1 ఎంత? 2/3 4 + 7 ఎంత? నెక్స్ట్ థర్డ్ 1 చూసినట్టు 4 + 7 ఎంత? 11/26 క్యాన్సిల్ పోతే ఏమో చెక్ చేసి క్యాన్సిల్ కొట్టడమే. 16 పేజీలు కూడా అంతే సేమ్. పేజీ నెంబర్ 17 చూడండి ఒకసారి. ఇక్కడ యాడింగ్ లైక్ ఫ్రాక్షన్స్ అని అన్నాడు. అంటే డినామినేటర్లు అన్నింటిలో అన్ని ఫ్రాక్షన్స్కి డినామినేటర్ సేమ్ కనుకుంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. సో ఇక్కడ చూడండి 10 ఉంది. డినామినేటర్లో 10 ఉంది కాబట్టి ఇవి లైక్ ఫ్రాక్షన్స్. అడిషన్ చేసేస్తే 20/10 వస్తుంది. 20/10 వస్తుంది. 0 0 క్యాన్సిల్ పోతే 2/1 అంటే 2నే
2నే రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినాడు, సెకండ్ వచ్చేసి ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినాడు అనమాట. ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్, ఒక ప్రాపర్ ఫ్రాక్షను. ఇప్పుడు ఎలా యాడ్ చేయాలని చెప్పేసి చూసినట్లయితే కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఏం పెద్ద కష్టం ఏం లేదు, ఈజీగానే ఉంటాయి. చూడండి, మనం దీన్ని ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. 3 5s are 5 3 15, 15 plus 1, 3 5s are 15, 15 plus 1/3 plus 1/3, 16/3 plus 1/3, that is equal to 17/3. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినట్లయితే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చినాడు అనమాట. డినామినేటర్ సేమ్ కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ అంటారు, వీటిని లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. సో ఇక్కడ చూడండి, మనము కన్వర్ట్ చేస్తాము. 9 6 ఎంత 54, 54 plus 2, ఈ 2ని యాడ్ చేయాలి. 54 plus 2 ఎంత 56, 56/9 ప్లస్ 57/9, 57/9, దట్ ఈజ్ ఈక్వల్ టు 56ని 57ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 13 11 113, 113/9 వచ్చింది. 113/9 వచ్చింది అనమాట. ఇప్పుడు 113 క్యాన్సిల్ పోతాయా లేదో చెక్ చేద్దాం. 9 113, 9 1s are 9, 23, 9 2s are 18, 5 1s are 5, 4 1s are 4, 1 4s are 4, 1 వచ్చింది కాబట్టి క్యాన్సిల్ పోవు అని అర్థం. అవి క్యాన్సిల్ పోవు. ఇదే ఇంకా సింప్లెస్ట్ ఫామ్. 113/9, 113/9 వచ్చింది అనమాట. 113/9 వచ్చింది. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు దాన్ని. 113/9ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఎందుకంటే న్యూమరేటర్ పెద్దది, డినామినేటర్ చిన్నది కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. కావాలంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లేక మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో హౌ టు కన్వర్ట్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ అండ్ హౌ టు కన్వర్ట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది మనం నేర్చుకుని ఉన్నాం. ఒకసారి తెలియకపోతే వాటిని ఒకసారి చూడండి. చూసి ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేయండి. ఎట్లా చేయాలంటే డివిజన్ చేయాలి. 113 డివైడెడ్ బై 9 చూసి 9 చేసినట్లయితే 9 1s 9, 23, 9 2s 18, 23లో 18 లెస్ చేస్తే 5 వస్తుంది. సో 12 5/9 అవుతుంది అన్నమాట ఆన్సర్. 12 5/9 అనేది ఇంప్రాపర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది అన్నమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. 12 5/9 అలాగా. నెక్స్ట్ పేజీ నెంబర్ 18 చూడండి. పేజీ నెంబర్ 18లో ఫస్ట్ వన్ చేద్దాం. ఇవి కూడా లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ 7 7 ఉంది కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. డినామినేటర్ 7 7 ఉంది కాబట్టి. సో ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా, ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకుందాం. 7 3s ఎంత 21, 21 plus 2 23, 23/7 plus 7 5s are 35 plus 5 40/7. సో 63/7 వచ్చింది. 63/7. 7 1s are 7 9s are, సో 9/1, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఆన్సర్. అట్లా చేయొచ్చు. నెక్స్ట్ సిక్స్త్ వన్ చేద్దాం. సిక్స్త్ వన్ చూడండి, కన్వర్ట్ చేయండి. 2 5s are 10, 10 plus 1 11/2 plus 7 2s are 14, 14 plus 1 15, 15/2, 11/2 15/2 పోతే 26/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 13 వచ్చింది. 13. 26/2 అంటే క్యాన్సల్ కొట్టేస్తే 2 1s 2 13s 26 కాబట్టి ఆన్సర్ 13 వస్తుంది. ఆన్సర్ 13. ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ వన్ చేద్దాం. చూడండి ఫిఫ్త్ వన్ ఇది కూడా లైక్ ఫ్రాక్షన్సే. చూడండి, మనము లైక్ ఫ్రాక్షన్స్ మనము లైక్ ఎట్లా యాడ్ చేస్తామో చూడండి. 12 × 4 48, 48కి 7 యాడ్ చేస్తే 55, 55/12 ప్లస్ 17/12, దట్ ఈజ్ ఈక్వల్ టు 55 ఒక 17, 55 17 యాడ్ చేద్దాం. 55 17 యాడ్ చేస్తే 12 7, 72/12, 72/12
12 వస్తుంది అన్నమాట. 72/12. సో క్యాన్సిల్ కొట్టేస్తే 12 1 జా 12 6 జా పోతే 6 ఆన్సర్. 6 వస్తుంది ఆన్సర్. 6 ఆన్సర్. ఆ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 19. నెక్స్ట్ పేజ్ నెంబర్ 19 కూడా సేమ్ లైక్ ఫ్రాక్షన్స్ అయినా చేసేయచ్చు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 20 తీసినట్లయితే ఇక్కడ మిస్సింగ్ ఫ్రాక్షన్ ఇచ్చున్నాడు చూడండి. ఇక్కడ మనకి మిస్సింగ్ ఫ్రాక్షన్ ఇస్తే మనం ఏం చేయాలంటే ఒకసారి జాగ్రత్తగా వింటే అర్థమైపోతుంది. చాలా ఈజీ. చూడండి 1/3కి ఏ ఫ్రాక్షన్ ఏ లైక్ ఫ్రాక్షన్ యాడ్ చేస్తే 2/3 వస్తుంది. 2/3 వస్తుందని మనల్ని అడిగాడు అనమాట. 1/3కి ఏ ఫ్రాక్షన్ యాడ్ చేస్తే 2/3 వస్తుందని చెప్పేసి అడిగాడు అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 1/3కి ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తారో ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తామో ఆ నెంబర్ను ఇక్కడ ఈ బాక్స్లో మనం రాయాల్సి ఉంటుంది. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సపోజ్ ఇక్కడ చూడండి ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో ఏముందో మనకు తెలియదు. మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి. ఇది ఒక ఈక్వేషన్ ఎందుకు అంటున్నామంటే ఎప్పుడైనా సరే మధ్యలో ఈజ్ ఈక్వల్ టు అనేటటువంటి సింబల్ కనుకుంటే అది ఈక్వేషన్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ కనుకుంటే దాన్ని ఈక్వేషన్ అని అంటారు అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ ఉంటే దానిని ఏమంటారు? ఈక్వేషన్ అంటారు. ఈ ఈక్వేషన్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి బాక్స్లో ఏముందో మనకు తెలియదు కాబట్టి ఆ బాక్స్ని ఇటువైపు చేసి ఈ 1/3 ఏదైతే ఉందో దీన్ని రైట్ సైడ్కి పంపించి వేస్తాము. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఏం లేదు, సింపుల్గా ఈ టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్ని మనము రైట్ సైడ్కి పంపించేస్తాము. అన్నమాట. పంపించేస్తే ఏమవుతుందనేది చూద్దాం. ఏమవుతుందంటే చూడండి ఈ ఫస్ట్ టర్మ్కి ఈ సెకండ్ టర్మ్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే ప్లస్. ప్లస్ అనమాట. ఈ ప్లస్ ఇప్పుడు ఈ 1/3ని ఇటు సైడ్ రైట్ సైడ్ పంపించేస్తే కనుక ఇప్పుడు ఈ 1/3కి 2/3కి మధ్య రిలేషన్ మైనస్ అవుతుంది అనమాట. అంటే ఆపోజిట్ సైన్ అవుతుంది అనమాట. ఇటు నుంచి ఈ ఈజ్ ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఆపోజిట్ సైన్ అనేది అవుతుంది అనమాట. అవుతుంది. సో మనకి ఇక్కడ చూడండి ఇక్కడ బాక్స్ని ఇలాగే వేస్తాం చూడండి. ఈ బాక్స్ ఇలాగే ఉంచుతాము. బాక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఈ 1/3 అటు తీసుకెళ్తే -1/3 అవుతుంది. -1/3 అవుతుంది అన్నమాట. అడిటివ్ ఇన్వర్స్ అంటారు దాన్ని. అంటే ఇటువైపు అడిషన్ చేస్తుంది కాబట్టి అటు సైడ్ వెళ్తే సబ్ట్రాక్షన్ చేస్తుంది. ఇటువైపు సబ్ట్రాక్షన్ ఉంటే అటువైపు పోతే అడిషన్ అవుతుంది అనమాట. ఇట్లా ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్లో ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళినట్లయితే ఇన్వర్స్ అయిపోతుంది అనమాట. అడిషన్ కనుకైతే అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. సబ్ట్రాక్షన్ కనుకైతే సబ్ట్రాక్షన్ ఇన్వర్స్ అవుతుంది అనమాట. సబ్ట్రాక్షన్ అయితే అడిషన్ అవుతుంది, అడిషన్ అయితే సబ్ట్రాక్షన్ అవుతుంది. చూడండి ఇప్పుడు 2/3 - 1/3 వస్తే ఏమవుతుంది? 2 - 1 1/3 అవుతుంది అన్నమాట. 1/3. సో ఇక్కడ మనం 1/3 వేసుకోవచ్చు. అంతే, సింపుల్, ఏం లేదు. జస్ట్ ఇటు సైడ్ నుంచి ఒక టర్మ్ని అటు సైడ్ పంపించేస్తాం అనమాట. అప్పుడు అడిషన్ అయితే సబ్ట్రాక్షన్ అవుతుంది, సబ్ట్రాక్షన్ అయితే అడిషన్ అవుతుంది. మల్టిప్లికేషన్ కనుక అయితే డివిజన్ అవుతుంది, డివిజన్ కనుక అయితే మల్టిప్లికేషన్ అవుతుంది. అంతే. ఇంకొకటి చేస్తే ఇంకా 2-3 చేస్తే మీకు ఈజీగా అర్థమవుతాయి. చేద్దాం. ఫస్ట్ వన్కి వచ్చేసి ఆన్సర్ ఎంత అంటే 1/3. ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. చూడండి థర్డ్ వన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బ్లాంక్ ఇచ్చున్నాడు, తర్వాత 1/2 ఇచ్చున్నాడు, తర్వాత 1 ఇచ్చున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఈ 1/2ని అటు పంపించేస్తాం, ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపించేస్తాం అన్నమాట. చూడండి ఇక్కడ మనం బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1/2ని అటు పంపించేస్తే 1 - 1/2 అవుతుంది. 1 - 1/2 అవుతుంది. ఎందుకని ఇక్కడ 1/2కి ఈ బ్లాంక్కి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి అంటే ఈ రెండు టర్ములకి మధ్యలో ప్లస్ అనేటటువంటి సింబల్ రిలేషన్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వెళ్తే ఈజ్ ఈక్వల్ టు దాటి అటు సైడ్ వెళ్తే అప్పుడు ప్లస్ కాస్త ఈ రెండింటికి మధ్య రిలేషన్ మైనస్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోవాలి. మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్లో మనకి ఇటు ఉన్నటువంటి టర్మ్ అటు సైడ్కి వెళ్ళినట్లయితే ఇన్వర్స్ అయిపోతుంది అనమాట. మల్టిప్లికేషన్ కనుకైతే మల్టిప్లికేషన్ ఇన్వర్స్ రిసిప్రోకల్ అవుతుంది అనమాట. మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఉన్నప్పుడు అటు సైడ్ వెళ్ళినప్పుడు ఒక ఫ్రాక్షన్ రిసిప్రోకల్ అవుతుంది అనమాట. ఇక్కడ అడిషన్ కనుకైతే సబ్ట్రాక్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకి 1 - 1/2 వచ్చింది. సో 1 - 1/2 అంటే చూడండి 1/1 -1/2 అవుతుంది. 1/1 - 1/2 అవుతుంది అనమాట. చూడండి 1/1 - 1/2 అయితే ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి, ఈ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూద్దాం.
ఈ 1/1 మైనస్ 1/2 అయిందనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ కానీ చూసినట్లయితే మనము ఈ రెండింటికి డినామినేటర్లో సేమ్ ఉండాలి కదా. మనము సబ్ట్రాక్షన్ చేయాలన్నా అడిషన్ చేయాలన్నా కూడా ఏముండాలి, సేమ్ ఒకే నెంబర్ ఉండాలన్నమాట. కానీ ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ వచ్చేసి 2 ఉంది. ఇక్కడ 1 ఇక్కడ 2 ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ మనము చేయలేమన్నమాట. రెండింటికి ఒకే నెంబర్ ఉండాలి. ఒకే నెంబర్ లేకపోతే ఏం చేయాలంటే ఒకసారి గమనించండి. ఇక్కడ 1/1 ఉంది, 1/1 ఉంది, ఇక్కడ 1/2 ఉంది కదా. ఒకే నెంబర్ లేకపోతే ఏం చేయాలంటే ఒకే నెంబర్ వచ్చేటట్లుగా మనం చేసుకోవాలి. ఏం చేస్తాం ఇప్పుడు? ఇక్కడ మనకి ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. మనకి ఇక్కడ 1 ఉంది. ఈ 1 2 కావాలంటే ఏం చేయాలి? దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 2తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 2తో మల్టిప్లై చేసేస్తే ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తుంది. ఈ 1ని 2తో మల్టిప్లై చేస్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్ని దేంతో మల్టిప్లై చేసిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే న్యూమరేటర్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై కానీ డివిజన్ కానీ చేయాలి. చూడండి, ఇక్కడ న్యూమరేటర్లో కూడా ఇంటూ 2 తోటి మల్టిప్లై చేస్తాము. సో ఇక్కడ ఏమైంది? ఇప్పుడు 2/2 అయింది. 2/2 మైనస్ 1/2 అయింది. 2/2 మైనస్ 1/2 అంటే 2లో నుంచి 1 పోతే 1/2 ఆన్సర్ అవుతుంది అనమాట. 1/2 ఆన్సర్ అవుతుంది. 2/2 మైనస్ 1/2 1/2 ఆన్సర్ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ థర్డ్ వన్కి ఆన్సర్ ఏంటి? 1/2 అనేది ఆన్సర్ అవుతుంది. 1/2 అనేది ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా మనము వాటిని చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ బ్లాంక్ ఉంది, తర్వాత 6/7 ఉంది. ఫస్ట్ బ్లాంక్ ఉంది, తర్వాత 6/7 ఉంది, తర్వాత 11/7 ఉంది అనమాట. 11/7 ఉంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ 6/7 అటు సైడ్ పంపించేస్తాం. 6/7 అటు సైడ్ పంపిస్తాం. బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అట్లాగే పెట్టుకొని ఈజ్ ఈక్వల్ టు 6/7ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపించేస్తాం అనమాట. అవతలకు పంపిస్తే అవుతుంది ఈ 11/7 అలాగే రాస్తున్నాను. 11/7 అలాగే రాస్తున్నాను. ఈ 6/7కి బ్లాంక్కి ఈ టర్మ్కి మధ్యలో ఏం గుర్తుందని అంటే ప్లస్ గుర్తుంది కాబట్టి అటు సైడ్ వెళ్తే మైనస్ అయిపోతుంది. -6/7 అవుతుంది అనమాట. ఇప్పుడు ఈజీ. 11 - 6 ఎంత? 11 - 6 5. 5/7 ఈజ్ ద ఆన్సర్. 5/7 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే సిక్స్త్ వన్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. బ్లాంక్, ఫస్ట్ బ్లాంక్ ఇచ్చాడు. బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు 4/5 మైనస్ 3/5 4/5 మైనస్ 3/5 అంటే 4 - 3 ఎంత? 1/5 డైరెక్ట్గా మనం సబ్ట్రాక్షన్ చేసేసాం. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉన్నట్లయితే డైరెక్ట్గా న్యూమరేటర్ సబ్ట్రాక్షన్ చేసేయచ్చు. అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేయచ్చు. అవి లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. లైక్ ఫ్రాక్షన్స్ కాకపోతే లైక్ ఫ్రాక్షన్స్ వచ్చేటట్టుగా వాటిని మాడిఫై చేసుకోవాలి. అంతే చేయాల్సింది, ఇంకేం లేదు. లైక్ ఫ్రాక్షన్స్ కాకపోతే ఇవి లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. డినామినేటర్స్ సేమ్ ఉండాలన్నమాట. ఒకవేళ డినామినేటర్ సేమ్ కానీ లేకపోతే ఏం చేయాలా? మనము అవి సేమ్ అయ్యేటట్టుగా మాడిఫై చేసుకోవాలి. ఆ ఫ్రాక్షన్ని ఏదైనా మల్టిప్లై చేయడమా లేకపోతే డివిజన్ చేయడం ఏదో ఒకటి చేసి మాడిఫై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు లైక్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ అయిపోతాయి. లైక్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు అడిషన్ చేయడం కానీ సబ్ట్రాక్షన్ చేయడం కానీ చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ పేజ్ ఇది ఇద్దాం. 21 పేజ్ నెంబర్ 21 ఇవి కూడా అవే సేమ్. ఒకటి చేసి చూద్దాం. 7th వన్ చేద్దాం. ఇక్కడ ప్రస్తుతానికి ఇది 7th వన్ చేసినట్లయితే ఇక్కడ 4/9 ఉంది, ఇక్కడ 4/9 ఉంది, ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ 2/3 ఉంది, జాగ్రత్తగా గమనించండి. అవి ఎలా చేయాలో చూద్దాం. చూడండి, సరే ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఈ ఫ్రాక్షన్ని ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్లో ఈ ఫ్రాక్షన్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపించేస్తాము. అవతలకు పంపించేసినట్లయితే చూడండి, బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అనేది ఒక్కటి ఇది పెట్టుకుందాము. ఈజ్ ఈక్వల్ టు 2/3 అలాగే రాస్తున్నాను. -4/9 అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ 4/9కి మరియు దీనికి ఈ రెండు టర్ములకి మధ్యలో ప్లస్ అనే సింబల్ ఉంది కదా. ఈ రెండు టర్ములకు మధ్యలో ప్లస్ అనే సింబల్ ఉంది కాబట్టి అటు సైడ్ బేస్ మైనస్ అవుతుంది అని చెప్పినట్లయితే తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటికి మధ్యలో ప్లస్ అనే సింబల్ ఉంది, అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఏదో అవుతుంది. ఈ 4/9 అనే దానికి ముందు ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ కాదు, ఇది ప్లస్ వాల్యూ. కాబట్టి ఈ ప్లస్ వాల్యూ అటు సైడ్ వెళ్తే మైనస్ వాల్యూ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్లస్ వాల్యూ 4/9 అనేది ప్లస్ వాల్యూ, అటు సైడ్ వెళ్తే మైనస్ వాల్యూ అవుతుంది. ఏ సందర్భంలో మైనస్ వాల్యూ అవుతుందంటే ఈ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ ప్లస్ కానీ మైనస్ కానీ అయినప్పుడు, అలా కాకుండా ఇంటూ కానీ డివిజన్ కానీ అయినప్పుడు మళ్ళీ అది వేరే అవుతుంది.
ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది అనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ అయినప్పుడు రిలేషన్ ప్లస్ కానీ మైనస్ కానీ అయినప్పుడు అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది అనమాట. అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఎందుకని ఈ టెంట్ మధ్యలో ఈ రెండు టర్మ్స్ మధ్యలో ఉన్నటువంటి సింబల్ ప్లస్ కానీ మైనస్ కానీ అయితే ఈ టర్మ్ని ఈక్వల్ టు అవతలకు పంపించినప్పుడు ఏమవుతుందంటే అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది అంతే. అడిటివ్ ఇన్వర్స్ అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2/3 - 4/9 అయింది. ఇక్కడ 4/9 అనేది ప్లస్ వాల్యూ కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మైనస్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సబ్ట్రాక్షన్ ఎలాగ చేస్తాం చూడండి. 2/3 ఉంది, ఇక్కడ 4/9. ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్సా? కాదు, లైక్ ఫ్రాక్షన్స్ కాదు కాబట్టి ఏం చేయాలి, లైక్ ఫ్రాక్షన్స్కి మనము కన్వర్ట్ చేసుకోవాలి. అది ఏం చేయాలి, కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి 2/3 ఉంది, ఇక్కడ 2/3 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 9 ఉంది. 2 3లన్నా అవ్వాలా, 2 9లన్నా అవ్వాలా, ఏదన్నా ఒకటి చేసుకోవాలి. 2 3లన్నా అవ్వాలా, 2 9లన్నా అవ్వాలా. సో ఎప్పుడైనా సరే పెద్ద నెంబర్ వచ్చేటట్టు చేసుకుంటాం. ఇక్కడ 3ని కాస్త 9 అవ్వాలంటే ఏం చేయాలంటే 3 9 చేసుకుందాం. 3 3 9 కదా, 3 × 3 3తో మల్టిప్లై చేస్తే 9 అవుతుంది కదా. ఇక్కడ ఎప్పుడైనా డినామినేటర్ని మల్టిప్లై చేసినప్పుడు వెంటనే న్యూమరేటర్ని కూడా అదే నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది. సో ఇది ఏమవుతుంది, 2 3s 6 / 3 3s 9, 6/9 - 4/9, 6/9 - 4/9 అవుతుంది. 6/9 - 4/9 అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈజీ. 6 - 4 ఎంత, 2. 2/9 అనేది ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా నెక్స్ట్ ఏది చేద్దామంటే నెక్స్ట్ 6th one చేద్దాం. ఇక్కడ 6th one చేసినట్లయితే ఇక్కడ చూడండి, బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు 7/5 - 9/20 అంటే ఇక్కడ ఇక్కడ 9/20 అనే దానికి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ముందు ఇది ప్లస్ వాల్యూ కాబట్టి అటు పోతే మైనస్ వాల్యూ అవుతుంది. ఏ సందర్భంలో అంటే ఈ రెండు టర్మ్లకు మధ్యలో ప్లస్ అనే సింబల్ ఉన్నప్పుడు, ఈ టర్మ్లకు ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు దీని యొక్క సింబల్ అనేది అటు పోతే చేంజ్ అవుతుంది. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఒకవేళ ఈ రెండింటికి మధ్యలో ఇంటూ కనుక ఉంటే ఏమవుతుందని మనం తర్వాత తెలుసుకుందాం. ఇంటూ కనుక ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు ఈ 9/20 అటు వెళ్ళినప్పుడు 20/9 అవుతుంది. 20/9 అవుతుంది. ఫ్రాక్షన్ తిరగబడుతుంది అనమాట. అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు దాన్ని, దాన్ని రిసిప్రోకల్ అని అంటారు. ఫ్రాక్షన్స్లో రిసిప్రోకల్ అంటారు అనమాట. ఆ రిసిప్రోకల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ రెండు టర్మ్లకు మధ్యలో ఇంటూ కానీ డివైడెడ్ బై కనుక ఉన్నట్లయితే అటు సైడ్ వెళ్ళేసరికి రిసిప్రోకల్ అవుతుంది. ఆ ఫ్రాక్షన్ రిసిప్రోకల్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ వచ్చేసి సరే, అది నెక్స్ట్ వచ్చే వాటిలో చూద్దాము. ప్రస్తుతానికైతే ఇది చూద్దాం. ఇప్పుడు 7/5 9/20 ఉంది. ఇక్కడ డినామినేటర్స్ రెండు సేమ్ ఉన్నాయా, సేమ్ లేవు కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ కాదు కాబట్టి మనం ఇప్పుడు దీన్ని సపరాక్షన్ చేయలేం. సపరాక్షన్ చేయాలంటే ఏం చేయాలి, లైక్ ఫ్రాక్షన్స్ దాకా వాటిని కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కన్వర్ట్ చేయండి. 9/20 ఉంది, 9/20 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5ని 4తో మల్టిప్లై చేద్దాం. 5ని 4తో మల్టిప్లై చేస్తే 20 అవుతుంది కదా. 5 4 = 20. ఎప్పుడైనా డినామినేటర్లో ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు వెంటనే ఏం చేయాలి, న్యూమరేటర్లో కూడా మల్టిప్లై చేయాలి. చూడండి, 7 4s 28/20 - 9/20 దట్ ఈజ్ ఈక్వల్ టు 19/20. 19/20 అనేది ఆన్సర్. 19/20. హలో మైక్ టెస్టింగ్. మిస్సింగ్ ఫ్రాక్షన్స్ పేజ్ నెంబర్ 22. ఇక్కడ మిస్సింగ్ ఫ్రాక్షన్స్ ఇక్కడ కూడా చూడండి. మిస్సింగ్ ఫ్రాక్షన్స్ ఇక్కడ కూడా ఒకటి. ఫస్ట్ వన్ చేద్దాము. 9/12 ప్లస్ బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు 9/12 19/12 అని వచ్చింది. దీంట్లో మనం ఏం చేద్దామంటే 9/12ని అటు రైట్ సైడ్కి ఈక్వేషన్లో రైట్ సైడ్కి పంపించేస్తున్నాము. సో ఇక్కడ బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు 19/12 మైనస్ 9/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 10/12. దీన్ని క్యాన్సిల్ కొట్టేస్తే 2 5s are 10, 2 6s are 12. సో 5/6 ఈజ్ ద ఆన్సర్. 5/6 ఇక్కడ 5/6 వేసిస్తే సరిపోతుంది. 5/6. ఓకే, నెక్స్ట్
ఫిఫ్త్ వన్ చేద్దాం. హాఫ్ ప్లస్ బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ హాఫ్ నటు పంపించేస్తే ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ హాఫ్ అవుతుంది. 1 మైనస్ 1/2 అవుతుంది. 1 మైనస్ 1/2. ఇప్పుడు దీన్ని 1 మైనస్ 1/2 అంటే 1/1 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆల్రెడీ ఇందాక చేసాము, దీన్ని 2 × 2 చేత మల్టిప్లై చేసేస్తాము. 2 × 2 2/2 మైనస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ 22 అయిపోయింది. నెక్స్ట్ 23లో ఒకటి చేద్దాం. ఇక్కడ 11th వన్ చేద్దాం. చూడండి 11th వన్. ఇక్కడ బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9/15 అవతల సైడ్కి పంపించేస్తే 23/15 మైనస్ 9/15 దట్ ఈజ్ ఈక్వల్ టు 23లో నుంచి 9 వెళ్తే 14/15 అవుతుంది. 14/15 అంతే, సింపుల్. నెక్స్ట్ 23, 24 ఇవన్నీ సేమ్ అలాగే ఉన్నాయి. రైట్ సైడ్ పంపించేసేయడమే అన్ని లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. లైక్ ఫ్రాక్షన్స్ కాకపోతే ఏం చేయాలంటే లైక్ ఫ్రాక్షన్స్ లాగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. 27 పేజ్ నెంబర్ 27లో చూడండి ఇది యాడింగ్ ఫ్రాక్షన్స్. ఇవి ఫ్రాక్షన్స్ని వీటిని యాడ్ చేయమంటున్నాడు. 4/7 + 3 ఈజ్ ఈక్వల్ టు డాష్ అని చెప్పి ఇచ్చినాడు. 4/7 + 3 ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ లాగా లేదు, ఇది వేరే విధంగా ఉంది. అందుకని సో మనం ఇక్కడ 3/1 అని చెప్పేసి పెట్టుకుంటాం. 4/7 + 3/1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనము 4/7 ఉంది కదా, 4/7 + 3/1 ఉంది కదా, ఈ 1ని 7 లాగా చేసేసుకుంటే సరిపోతుంది మనకి. అంటే ఇక్కడ 7 అంటే లైక్ ఫ్రాక్షన్స్ అయిపోతుంది, డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. 1 7 అవ్వాలంటే ఏం చేయాలి, 7తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. దీన్ని 7 డినామినేటర్ని 7తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ని కూడా 7తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, 4/7 + 3 7 = 21/7 సరిపోతుంది. ఇప్పుడు యాడ్ చేసి ఈజీ అనమాట. సో 25/7 అవుతుంది అనమాట. 25/7 ఆన్సర్. నెక్స్ట్ 5th వన్ చేద్దాం. 8 + 1/3. ఇక్కడ 8/1 వేసుకోండి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 రావాలంటే ఇంటూ 3తో మల్టిప్లై చేసేసుకోండి. 8 3s 24/3 + 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 25/3 ఆన్సర్. సింపుల్. నెక్స్ట్ ఇక్కడ 9 + 8 వన్ చూద్దాము. 9 + 3/4 దీన్ని 9/1 + 3/4. ఇక్కడ 1 × 4 9 × 4 మల్టిప్లై చేస్తే 36/4 + 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 39/4 అవుతుంది. 39/4 అవుతుంది అనమాట. ఇక్కడ క్యాన్సిల్ పోయేది ఏం లేదు, క్యాన్సిల్ కూడా పోదనమాట. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి మనకి ఎంత వచ్చింది, 39/4 వచ్చింది. ఇది ఈ 39/4 అనేది ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేస్తే 39/4 4 9s are 36 పోతే 3 వచ్చిందనమాట. 9 3/4 వచ్చింది. 9 3/4 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది. ఇంత పని అవసరం లేకుండా మనకి ఇక్కడే చూడండి 9 + 3/4 అంటే అది మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారిస్తే 9 3/4 అవుతుంది. 9 3/4 అవుతుంది. దానికి ఈ ప్రాసెస్ అంతా చేయబడలే, ఈ ప్రాసెస్ అంతా అవసరం లే. 9 + 3/4 అంటే 9 3/4 అని రాసేసుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే. అలాంటివి చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ 1/2 + 9 ఉంటే 9 1/2 అని రాసేసుకోవచ్చు మిక్స్డ్ ఫ్రాక్షన్. నాకు 11th వన్ చూడండి. 7 6/11 అంటే 7 6/11 అని రాసేసుకోవచ్చు. 7 6/11 అని మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసేసుకోవచ్చు అనమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆ విధంగా రాసేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ నుంచి చూద్దాము. సెకండ్ వన్ చూడండి. 5 8/13 అంటే 5 + 8/13 5 8/13 అని రాసుకోవచ్చు. 4th వన్ చూడండి. 2 5/9 అని రాసుకోవచ్చు. 2 5/9 అంటే ప్లస్ ఉన్నప్పుడు మనం ఇక్కడ 6th వన్ చూడండి. 7 9/10 అని రాసేసుకోవచ్చు. 7 9/10 అట్లా. ఇక్కడ 14th వన్ చూడండి. 3 14/19 అని రాసేసుకోవచ్చు అనమాట. ఇట్లా రాసేసుకోవచ్చు. ప్రత్యేకించి మనం యాడ్ చేసి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లాగా రాయమంటే మాత్రం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే రాయొచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి అయితే ఇట్లా రాసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 28 పేజ్ నెంబర్ 28 తీస్తున్నాను చూడండి. 28 ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ యాడింగ్ ఫ్రాక్షన్స్ అన్నాడు. మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ 7 3/4 వచ్చేస్తుంది. 7 3/4 అలా కాకుండా ఈ 7 3/4 కాకుండా మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లాగా యాడ్ చేయమంటే ఏం చేయాలన్నాను, 7/1 + 3/4 7/1 + 3/4 వేసేసుకొని ఇప్పుడు ఈ 1ని 4 చేయాలంటే ఇంటూ 4తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా 4తో మల్టిప్లై చేయాలి. 7 4 = 28/4 + 3/4 వేసుకోవాలి. 28 3 యాడ్ చేస్తే 31/4 వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే 31/4 వస్తుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ అయితే 7 3/4 వస్తుంది అనమాట. 7 3/4 వస్తుంది అనమాట. ఇవన్నీ జస్ట్ ఇట్లా ఒక హోల్ నెంబరు మరియు ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ప్లస్ ఉన్న
ఉన్నప్పుడు డైరెక్ట్గా మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా మనం రాసేయచ్చు. 213/18 213/18 రాసేసుకోవచ్చు. నెక్స్ట్ 11th వన్ 36/17 రాసుకోవచ్చు. 36/17 రాసుకోవచ్చు. తర్వాత 13th వన్ 8/2/3 రాసేసుకోవచ్చు. 8/2/3. నెక్స్ట్ 10th వన్ చూడండి. 8th వన్ చూడండి. 8th వన్ 4/3/5 రాసేసుకోవచ్చు. 4/3/5. 10th వన్ 7/11/12 7/11/12. 12th వన్ 9/1/2 రాసుకోవచ్చు. 9/1/2. నెక్స్ట్ 14th వన్ 6/5/7 రాసుకోవచ్చు. 6/5/7. అట్లా ఇవన్నీ మీరు చేసేయచ్చు. నెక్స్ట్ పేజ్ నెంబర్ ఇవి కూడా అంతే సేమ్. ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఏం చేశాడంటే యాడింగ్ ఫ్రాక్షన్స్ అన్నాడు. ఇక్కడ ఒకటి వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినాడు, ఒకటి వచ్చేసి హోల్ నెంబర్ ఇచ్చినాడు అనమాట. హోల్ నెంబర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినాడు. ఇప్పుడు దీన్ని ఎలా యాడ్ చేస్తామంటే చూడండి, చాలా సింపుల్ చూడండి. 2 మెథడ్స్ ఉన్నాయి. 2 మెథడ్స్ చెప్పేస్తాను. ఏది ఈజీ అయితే అది మీరు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ 6/1 వేసుకున్నట్లయితే ఫస్ట్ 6/1 వేసుకున్నట్లయితే ఫ్రాక్షన్ 6/1 వేసుకోండి. 4 3s are 12 12 + 1 13/4 వేసుకోండి. అది మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లకి మార్చుకుని 13/4 + 6/1 దట్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 1ని 4 లాగా మార్చుకోవాలంటే మనం 4తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 4 ఇప్పుడు 13/4 ప్లస్ 6 4 = 24/4. ఇప్పుడు డినామినేటర్ రెండిట్లో 4 ఉంది కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. 24 + 13 37/4 37/4 వస్తుందన్నమాట. అది 37/4 అనేది ఆన్సర్. ఇలా కాకుండా ఇప్పుడు 37/4 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది. ఇలా కాకుండా ఇంకొక మెథడ్లో చేద్దాం. చూడండి, ఇంకొక మెథడ్లో చేద్దాం. ఇది అరేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 3 1/4 అంటే ఇక్కడ దీన్ని ఏం రాసుకుంటామంటే 3 + 1/4 అని రాసుకుంటాం. 3 + 1/4 + 6 అని రాసుకుంటాం. 3 + 1/4 + 6 అని రాసుకుంటాం. ఇప్పుడు 6ని 3ని యాడ్ చేస్తే 9 + 1/4 9 + 1/4 అంటే 9 1/4 అవుతుంది. 9 1/4. సో ఇది ఆన్సర్ 9 1/4. దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చేస్తే 37/4 అవుతుంది. 37/4 అవుతుంది అనమాట. అట్లా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ 5th వన్ చూడండి. ఇక్కడ చూడండి, 5th వన్ ఎలా రాస్తాము? 2 + 2/3 + 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 + 2 9 + 2/3 9 + 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 2/3 ఇట్లా రాసుకోవచ్చు. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఇక్కడ 4th వన్ 6 + 3/5 6 + 3/5 + 2. ఇప్పుడు 2ని 6ని యాడ్ చేస్తే 8 + 3/5 8 + 3/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 3/5 8 3/5 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 8th వన్ చూడండి. 8th వన్ చూడండి. 8th వన్ 6 + 7 + 8/11 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 + 7 13 + 8/11 దట్ ఈజ్ ఈక్వల్ టు 13 8/11 అని రాసేసుకోవచ్చు. 13 8/11 ఆన్సర్. నెక్స్ట్ 12th వన్ చూడండి. 12th వన్ 4 + 5/8 4 + 5/8 8 + 5/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 5/8 అని రాసుకోవచ్చు. 8 5/8 అని రాసుకోవచ్చు. అది ఆన్సర్. నెక్స్ట్ పేజీ చూడండి. ఈ పేజ్ కూడా చూడండి. 5th వన్ చేస్తున్నా చూడండి. 4 + 4/7 + 8 దట్ ఈజ్ 8ని 4ని యాడ్ చేస్తే 12 + 4/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 4/7 ఆన్సర్. అట్లాగే 11th వన్ చేస్తున్నా చూడండి. లేకపోతే 9th వన్ చేస్తున్నా చూడండి. 9th వన్ 2 + 1/5 + 7 హోల్ నెంబర్స్ 2 9 + 1/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 1/5 అవుతుంది. నెక్స్ట్ 12th వన్ చేస్తాను చూడండి. 6 + 11/3 + 2 6 + 2 ఎంత? 8 + 11/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 11/3 అవుతుంది. 8 11/3 ఆన్సర్. అట్లా నెక్స్ట్ పేజీ చూడండి. ఫస్ట్ వన్ చూడండి. 3 + 5 + 14/17 3 + 5 8 8 + 14/17 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 14/17 అంతే. 10th వన్ చేస్తున్నా చూడండి. నెక్స్ట్ 8 + 3/5 + 7 8ని 7 యాడ్ చేస్తే 15 15 + 3/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 15
3/5 15 3/5 మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చేస్తుంది అనమాట. అట్లా ఇవన్నీ మిక్స్ చేసేయచ్చు. నెక్స్ట్ 34 పేజీ కూడా అలాగే ఉంది, సేమ్ 36 37. ఇవి ఏం లేదు, జస్ట్ చూడండి, ఇవి జస్ట్ 4/9 + 5 ఉంటే 5 4/9 వేసేస్తే సరిపోతుంది. 5 4/9 అవుతుంది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఒకవేళ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కావాలంటే కనుక 9 5 జార్ 45 + 4 49/5 49/5 వచ్చేస్తుంది అన్నమాట ఆన్సర్. ఏ మెథడ్లో చేసామనేది ఇంపార్టెంట్ కాదు, మనకు ఆన్సర్ రావడం అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ అలాగే సేమ్. నెక్స్ట్ పేజీ నెంబర్ 39 చూడండి. ఇక్కడ నుంచి యాడింగ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని ఉన్నాడు. ఇక్కడ డినామినేటర్స్ అనేవి సేమ్గా లేవు కాబట్టి వీటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. డినామినేటర్స్ సేమ్గా ఉంటే కనుక లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. సో ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాదు, అన్లైక్ ఫ్రాక్షన్స్. చూడు ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే 3/8 1/4 ఉంది. 8 4 ఒకటి కాదు కాబట్టి ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి వీటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇటు లైక్ ఫ్రాక్షన్స్లా కన్వర్ట్ చేసుకోవాలి. చాలా ఈజీ, ఏం లేదు. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 8 వచ్చేటట్టు చేసుకోవచ్చు. 8 రావాలంటే 4 × 2 అయితే 8 వస్తుంది. సో ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేసేస్తాం. 3/8 + 1 2 so 2/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2 5/8 రాసేస్తాం, అంతే, సింపుల్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 5/6 7/12 ఉంది. ఇక్కడ 6 ని 12 వచ్చేటట్టు చేసుకుంటాము. 6 ని 2తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. దీన్ని కూడా 2తో మల్టిప్లై చేస్తాం. 5 2s 10/12 + 7/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 17/12. అది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 2/3 ఉంది, ఇక్కడ 8/9 ఉంది. 2/3 ఉంది, 8/9 ఉంది. ఇక్కడ 3ని 9 వచ్చేటట్టు చేసుకుంటాం. 3 × 3 అయితే 9 వస్తుంది. అట్లాగే 2 × 3, ఎందుకంటే డినామినేటర్ని 3తో మల్టిప్లై చేసినప్పుడు న్యూమరేటర్ని కూడా 3తో మల్టిప్లై చేయాలి కంపల్సరీగా. చూస్తే ఇప్పుడు 2 3s 6/3 3s 9 6/9 + 8/9 6/9 + 8/9 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 + 6 14/9 ఆన్సర్ అవుతుంది. 14/9 14/9 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మనం డివిజన్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవచ్చు. 14/9తో డివిజన్ చేసేస్తే 9 1s are 9 5 మిగిలింది. ఇప్పుడు ఇటు నుంచి ఇటు రాసేసుకుంటాం. 1 5/9 అవుతుంది. 1 5/9 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. హౌ టు కన్వర్ట్ ఫ్రమ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్, హౌ టు కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది నేర్చుకొని ఉన్నాం మనం. నెక్స్ట్ సెవెంత్ వన్ చేద్దాం చూడండి. సెవెంత్ వన్ 7/11 ఉంది, ఇక్కడ 2/5 ఉందన్నమాట. ఇప్పుడు 11 5 అనేది ఒక టేబుల్ రావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కనుక మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేయవచ్చు, లేకపోతే ఎల్సిఎం కూడా చేయవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే చూడండి, 7ని 5ని మల్టిప్లై చేయాలి, 2ని 11ని మల్టిప్లై చేయాలి. 7 × 5 + 2 × 11/11 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 × 7 5s are 35 + 2 11s are 22/55 దట్ ఈజ్ ఈక్వల్ టు 35 అంటే 57/55 వస్తుంది అనమాట. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్ కావాలని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ ఎప్పుడు చేస్తామంటే ఓన్లీ 2 ఫ్రాక్షన్స్ మాత్రమే అడిషన్ లేదా సబ్ట్రాక్షన్ చేయాల్సినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. అలా కాకుండా 3 ఫ్రాక్షన్స్ ఉన్నట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేయలేము. సో అప్పుడు మనం ఏం చేయాలి, కంపల్సరీగా ఎల్సిఎం తీసుకోవాలి. డినామినేటర్స్ అన్నిటికీ ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఎంత వస్తుందో అంత వచ్చేటట్టు చేసుకోవాలి. డినామినేటర్స్ మొత్తాన్ని అంత వచ్చేటట్టు చేసుకొని చేయాల్సి వస్తుంది అనమాట. సో మొత్తం 8th వన్ చూడండి. 8th వన్ నేను క్రాస్ మల్టిప్లికేషన్ కాకుండా ఈ ఎల్సిఎం ద్వారా చేస్తాను. 8th వన్ చూడండి, ఎల్సిఎం ద్వారా చేస్తాను. 8th వన్ ఏమనుంది, 1/4 ఉంది, 1/4 ఉంది, 4/7 ఉంది. ఇక్కడ డినామినేటర్స్ చూసినట్లయితే 4 7 వేరు ఉన్నాయన్నమాట. డినామినేటర్స్ ఒకటేగా ఉన్నట్లయితే మనకు లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. లైక్ ఫ్రాక్షన్స్ మాత్రం మనం అడిషన్ చేయగలుగుతాం లేదా సబ్ట్రాక్షన్ చేయగలుగుతాము. ఇక్కడ డినామినేటర్స్ అనేవి వేరుగా ఉన్నాయి కాబట్టి ఒకే డినామినేటర్ వచ్చేటట్లు చేసుకోవాలి. ఇక్కడ 4 ఉంది, అక్కడ 7 ఉంది. 4 టేబుల్లో 7 రాదు, 7 టేబుల్లో 4 రాదు కాబట్టి ఏం చేయాలంటే 4కి 7కి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఎలాగో మనకు తెలుసు, మనకి లాస్ట్ క్లాస్లో చూసాము. లేకపోతే మళ్ళీ ఆ వీడియో చూడండి. ఎల్సిఎం 4 7కి ఎలా చేయాలంటే 4 7 వేసేసుకున్నాము. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేస్తే 2 2s 4 7 అలాగే తీసుకుంటాము. 2 1s 2 7 అలాగే తీసుకుంటాము. ఇంకా 3 తోటి 2 తోటి పోదు, 3 తోటి పోదు, 5 తోటి పోదు, 7 తోటి పోదు. 7 1s 1 1 వచ్చేస్తుంది అనమాట. ఈ మూడుని మల్టిప్లై చేయాలి. 2 2s 4 4 7s
28 వచ్చింది. సో ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 28 వచ్చింది అనమాట. ఎల్సిఎం 28 వచ్చింది. ఈ 28 వచ్చేటట్లు చేసుకోవాలి. డినామినేటర్లో 28 వచ్చేటట్లు చేసుకోవాలి. డినామినేటర్లో 28 వచ్చేటట్లు చేసుకోవాలి. డినామినేటర్లో 28 వచ్చేటట్లు రెండింటికి 28 రావాలంటే ఏమేమి చేయాలో చూద్దాం. డినామినేటర్లో 28 రావాలంటే ఏం చేయాలో చూద్దాం. డినామినేటర్లో ఇక్కడ 4 ఉంది. 4కు 28 రావాలంటే 4ని మల్టిప్లై చేయాలి 7 తోటి. దీన్ని కూడా 7తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 7 ఉంది, 4/7 ఉంది. 7 28 రావాలంటే దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. దీన్ని కూడా 4 తోటి మల్టిప్లై చేయాలి. చూడండి 7/28 ప్లస్ 4 4 16/28 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 + 7 ఎంత అంటే 23/28. 23/28 ఇది ఆన్సర్. ఆ విధంగా మనము ఎల్సిఎం ద్వారా మనం వాటిని అడిషన్ చేయొచ్చు, లేదా క్రాస్ మల్టిప్లికేషన్ ఈజీగా ఉంటుంది అనమాట. సెట్ 10th వన్ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. 3 2s 1 5s 3 2s ఎంత 6 ప్లస్ 1 5s are 5/5 2s are 10. సో 11/10 వచ్చింది మనకు ఆన్సర్. నెక్స్ట్ 12th వన్ చూడండి. 12th వన్ క్రాస్ మల్టిప్లికేషన్ 3 6s 18 ప్లస్ 4 5s 20/6 4s 24. సో 38/24 క్యాన్సిల్ పోతుందంటే చూద్దాం. క్యాన్సిల్ పోతుంది. 24 38 హెచ్సిఎఫ్ కనుక్కుంటున్నాను. 24 1s 24 4 1 28 14 2s 28. ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది 14 వచ్చింది కాబట్టి 14 టేబుల్తో క్యాన్సిల్ పోతుంది. 14 టేబుల్ తోటి 14 ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది 4 1 14 టేబుల్ తోటి క్యాన్సిల్ పోతుంది. ఇక్కడ 21 minute వెయిట్, ఇక్కడ రాంగ్ చేసాము. మళ్ళీ చేద్దాం. 38/24 వచ్చింది కదా మనకి. 38/24 చేసినట్టుగా 24 1s 24 4 1 14 24 ఇక్కడ 14 1s are 14 10 14 10 1s 10 4 మిగిలింది. ఇక్కడ 10 వేసుకున్నాం. 4 2s 8 2 మిగిలింది. 4 2 2s 4 కాబట్టి 2 వచ్చింది. హెచ్సిఎఫ్ 2 వచ్చింది కాబట్టి 2తో క్యాన్సిల్ పోతుంది. ఇక్కడ 2 తోటి క్యాన్సిల్ పోతుంది. 38/24 2 1s 2 2s 2 1s 2 9s 19/12 వచ్చింది ఆన్సర్. 19/12 వచ్చింది ఆన్సర్. 19/12. ఓకే. నెక్స్ట్ యాడింగ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇక్కడ కూడా యాడింగ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, మనం క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేయబడలే. ఇక్కడ ఏం చేయాలంటే 3 టేబుల్ 12 వస్తుంది కాబట్టి 3 4s 12 కాబట్టి ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 3 4s అలాగే 2 4s 8 8/12 ప్లస్ 8/12 పోతే 16/12 వస్తుంది అనమాట. 16/12 4 టేబుల్ 4 3s 4 4s దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 వస్తుంది. 4/3 వస్తుంది. నెక్స్ట్ 5th వన్ చూడండి ఎలా చేస్తాము. 9 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 9 4s are 36 ప్లస్ 3 10s are 30/10 4s 40 దట్ ఈజ్ ఈక్వల్ టు 66/40. ఇప్పుడు క్యాన్సిల్ కొట్టేద్దాం. ఏ టేబుల్తో క్యాన్సిల్ కొడదాం అంటే 66 40కి హెచ్సిఎఫ్ కనుక్కుంటే తెలుస్తుంది ఏ టేబుల్తో క్యాన్సిల్ కొట్టాలండి. ఇది 40 66 40 1s 40 6 2 26 40 26 1s 26 పోతే 4 1 14 26 14 1s 14 2 1 12 14 12 1s 12 2 2 6 12 కాబట్టి 2 వచ్చింది కాబట్టి 2 తోటి క్యాన్సిల్ పోతుంది. 2 20s 2 33s. సో 33/20 ఆన్సర్. 33/20 దేనికి 5th వన్కి ఆన్సర్. 5th వన్కి 33/20 వస్తుంది ఆన్సర్. 33/20 వస్తుంది. నెక్స్ట్ 13th వన్ చూద్దాం. 13th వన్ 8 4s are ఎంత 8 4s are 32 ప్లస్ 5 3s are 15/8 5s are 40 దట్ ఈజ్ ఈక్వల్ టు 32 ప్లస్ 15 47/40. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే డివిజన్ చేసుకోవాలి. 40 1s 47 వస్తుంది. 1 7/40 అవుతుంది అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 7/40 అవుతుంది మిక్స్డ్ ఫ్రాక్షన్లో కావాలంటే. అంతే, ఇవన్నీ అలాగే చేయొచ్చు సేమ్.
ఇవన్నీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయచ్చు. ఒకే టేబుల్లో 2 డినామినేటర్స్ వచ్చే పని అయితే క్రాస్ మల్టిప్లికేషన్ అవసరం లేదు. అలా రాకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సపోజ్ ఇక్కడ చూడండి, సెకండ్ వన్ చూడండి, 10 టేబుల్లో 20 వస్తుంది కాబట్టి 10 2s వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ అంతా చేయట్లే. 10 2s 17 2s మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 22/20 ప్లస్ 34/20 వేసుకుంటే సరిపోతుంది. 34 44 50 56/20 56/20 క్యాన్సిల్ కొట్టుకొని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోండి, మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి. నెక్స్ట్ ఇవన్నీ సేమ్ అలాగే. ఈ పేజ్ చూడండి, ఇక్కడ యాడింగ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్స్ ప్లస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చున్నాడు కాబట్టి యాడ్ చేయడం ఎలాగో కొంచెం జాగ్రత్తగా చూడండి, అర్థమైపోతుంది, సింపుల్గా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, 1 + 2/5 అని రాయొచ్చు దీన్ని. 1 + 2/5 ప్లస్ 7 + 6/20 అని రాసుకోవచ్చు. 7 + 6/20. ఇప్పుడు 1 7 యాడ్ చేస్తే 8 + 2/5 ప్లస్ 6/20 అని రాసుకోవచ్చు. 6/20. ఇప్పుడు చూడండి, 2/5 6/20. 5ని 4 చేత మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 5ని 4తో మల్టిప్లై చేస్తున్నాను. 1 minute అర్థం కావడం కోసం వేరే కలర్ తీసుకుంటున్నాను. 5ని 4తో మల్టిప్లై చేస్తున్నాను. 2ని కూడా 4తో మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకని 5ని 4తో మల్టిప్లై చేస్తున్నానంటే ఇక్కడ 20 ఉంది కదా, ఇక్కడ కూడా 20 రావాలని చెప్పేసి లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి కదా, అందుకని అలా చేస్తున్నాను అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు చూసినట్టయితే 8 ప్లస్ 8 1 minute ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాము. 8 ప్లస్ 2 4s 8/20 ప్లస్ 6/20 అయిందనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 6 + 8 ఎంత? 6 + 8 14/20 వచ్చింది. సో దీన్ని ఏమని రాస్తాము? 8 14/20 అని రాసేస్తాం, అంతే, సింపుల్. అలాగ కూడా అలా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చేస్తే మీకు అర్థమవుతుంది. 7th one చేద్దాం. 7th one 7th one చేద్దాము. 2 2/10 2 ప్లస్ 2/10 ప్లస్ 1/2 ఉంది. ఇప్పుడు మనము 2ని 10 వచ్చేటట్టు చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 × 5 వేసుకుందాం. 2 × 5 1 × 5 వేసుకుంటే సరిపోతుంది అనమాట. సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం. 2 ప్లస్ 2/10 ప్లస్ 5/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 5 + 2 ఎంత? 7/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 7/10 ఆన్సర్ అవుతుంది. 2 7/10 ఆన్సర్ అవుతుంది, అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. 14th one చేద్దాం. ఇప్పుడు 14th one చూడండి. 1 ప్లస్ 2/12 ప్లస్ 1 ప్లస్ 1/4. 1 1 2 కాబట్టి 2 ప్లస్ 2/12 ప్లస్ 1/4. ఇప్పుడు ఈ 1/4 ఏం చేద్దామనంటే, ఇప్పుడు 4 ఉంది, ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇక్కడ 4 × 3 చేద్దాం. 4 × 3 చేద్దాము. దీన్ని కూడా 3తో మల్టిప్లై చేద్దాం. సో ఇప్పుడు ఏమైంది? 2 ప్లస్ 2/12 ఇక్కడ రాద్దాం, పైన రాద్దాం. 2 ప్లస్ 2/12 ప్లస్ 3/12 అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 5/12 అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 5/12 అని రాసేసుకోవచ్చు. 2 5/12 అని రాసుకోవచ్చు, అంతే. నెక్స్ట్ పేజీ నెంబర్ 55లో 3rd one చేస్తున్నాను చూడండి. 3rd one చూడండి. ఏమని రాస్తాం దీన్ని? 4 ప్లస్ 3/4 ప్లస్ 8 ప్లస్ 7/18. ఇప్పుడు 4ని 8ని యాడ్ చేసుకుంటే 12 ప్లస్ 3/4 ప్లస్ 7/18 అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇక్కడ 4 18 ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ కాదు కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ అలా కన్వర్ట్ చేసుకోవాలంటే 4 టేబుల్లో 18 రాదు కాబట్టి ఏం చేయాలి? మనము క్రాస్ మల్టిప్లికేషన్ అన్న చేయాలి, లేకపోతే ఎల్సిఎం అన్న తీసుకోవాలి. 4కి 8కి 18కి ఎల్సిఎం తీసుకుందాం. 4 18కి ఎల్సిఎం తీసుకుంటున్నాను.
4 8 8 కాదు, ఎల్సిఎం తీసుకుంటే 2 2s 4 2 9s 18 2 1s 2 9 అలాగే రాసుకుంటున్నా 3 1s 3 3 3s 9. సో ఇక్కడ ఇవన్నీ మల్టిప్లై చేస్తే 2 2s 4 2 2s 4 4 3s 12 3s 36 వచ్చింది. 36 వచ్చేటట్టుగా చేసుకోవాలి మనం ఇక్కడ. సో ఏం చేస్తాం, 36 రావాలంటే చూడండి, 36 రావాలంటే 112 ప్లస్ 3/4 ఉంది, 36 రావాలంటే 9తో మల్టిప్లై చేయాలన్నమాట. దీన్ని 9తో మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని 3ని కూడా 9తో మల్టిప్లై చేస్తాను. 27/36 ప్లస్ 1836 అవ్వాలంటే 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 7 కూడా 2తో 7 2s 14/36 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 27 14 యాడ్ చేస్తే 27 37 4 41/36 ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గమనించండి. ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 41/36 అనేది అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చూడండి. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ మనం ఇక్కడ 12 ప్లస్ అని రాసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము దీన్ని 12 41/36 అని రాయకూడదు. ఇట్లా రాయకూడదు మనం దీన్ని ఇట్లా రాయకూడదు. ఎందుకని రాయకూడదు? 12 41/36 అని ఎందుకు రాయకూడదు అంటే అది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ కాదు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంది, ఒక హోల్ నెంబర్ ఉంటుంది, మిక్స్డ్ ఫ్రాక్షన్లో. ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందా? అవ్వదు. 41/36 అంటే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఆ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత రాయాలి. సో కన్వర్ట్ చేద్దాం చూడండి. 41/36 అంటే ఇక్కడ ఇది ఎరేజ్ చేస్తున్నాను. 41/36 అంటే 41/36 అంటే 41 36 వన్స్ 36. ఇప్పుడు 11లో 6 పోతే 5 వచ్చింది. సో 1 5/3 అయింది, 1 5/36 అయింది, 1 5/36 అట్లా రాసుకుంటుంది. 12 ప్లస్ 1 ప్లస్ 5/36 13 5/36 అయింది. ఇది ఆన్సర్. 13 5/36 అయింది. ఇది ఆన్సర్. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసి అప్పుడు యాడ్ చేసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 11th వన్ చూద్దాం. 11th వన్ ఏమైంది? 11th వన్ అంటే 8 చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయొచ్చు. నేనేం చేస్తానంటే సరే, ఇప్పుడు 2 × 5 అంటే 10 వస్తుంది. దీన్ని కూడా 5తో మల్టిప్లై చేసేసాం, 10 వస్తుంది. 18/10 ప్లస్ 25/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 18 43/10 43/10 వచ్చేసింది. ఇది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సరే, దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మనం కావాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7th వన్ చేద్దాం. 7th వన్ 3 ప్లస్ 8/17 ప్లస్ 7 ప్లస్ 1/2 ఇప్పుడు 3ని 7 యాడ్ చేస్తే 10 ప్లస్ 8/17 ప్లస్ 1/2. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయొచ్చు. సరే, మనం ఇప్పుడు ఎల్సిఎం తీసుకొని చేద్దాం. 17కి 2కి ఎల్సిఎం కనుక్కున్నట్లయితే 2 17 ఎల్సిఎం కనుక్కుంటే ఎంత వస్తుంది? 2 1s are 2 17 అలాగే దించుకుంటాము. ఇంకా 17 1s are 17 17 2s ఎంత? 34 వస్తుంది. సో 34 వచ్చేటప్పుడు చేసుకుంటాము. 34 రావాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ 17ని 2 తోటి మల్టిప్లై చేయాలి. 2 × 2 2ని 17తో మల్టిప్లై చేయాలి. 17 × 17 మల్టిప్లై చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని కింద రాస్తాను చూడండి. ఎలా రాస్తాను? 10 ప్లస్ 8 2s are 16/34 ప్లస్ 17/34. సో 10 ప్లస్ 16 ప్లస్ 17 33/34 ఇది ఈక్వల్ టు 10 33/34 రాసేసుకోవచ్చు. 34 రాసుకోవచ్చు. ఇది ఆన్సర్. ఇట్లా రాసుకోవచ్చు. 10 33/34 రాసుకోవచ్చు. ఓకే.
నెక్స్ట్ చూడండి, యాడింగ్ ఫ్రాక్షన్స్ త్రీ ఫ్రాక్షన్స్ ఇచ్చినాడు. ఎన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చినా మనకి ఇబ్బందే లేదు, ఎందుకంటే ఈ లైక్ ఫ్రాక్షన్స్లో మనం చేసేది ఏమీ లేదు. ఎల్సిఎం కనుక్కోవాల్సిన అవసరం లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డినామినేటర్స్ని సేమ్ వచ్చేటట్లు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా అడిషన్ చేసేయడమే. 3+1 ఎంత? 4. 4+2 ఎంత? 6. 6/4 వేసేసుకోవడమే. కావాలంటే క్యాన్సిల్ కొట్టుకో. 2 2s 4, 2 3s 6. సో 3/2 వస్తుంది. 3/2 వస్తుంది. అంతే. ఈ పేజీ మొత్తం అలాగే చేసుకోవచ్చు. చూడండి, 4+1 5, 5+5 10, 10/6 వచ్చింది. 10/6 వచ్చింది. క్యాన్సిల్ కొట్టేస్తే 2 3s 2 5s. సో 5/3 వస్తుంది అన్నమాట ఆన్సర్. కావాలంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కూడా మార్చుకోవచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చుకోవచ్చు. 3 1s 3, 2. సో 1 2/3 వస్తుంది అన్నమాట. ఇటు నుంచి ఇటు రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇటు నుంచి ఇటు అంటే ఫస్ట్ 1 వేయాలి, తర్వాత 2/3. 1 2/3, 1 2/3. ఇవన్నీ కూడా అలాగే చేసుకోవచ్చు. 58 పేజీ అనేది ఏం లేదు. నెక్స్ట్ 59 పేజీ కూడా అలాగే ఉన్నాయి, సేమ్. ఇవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్ని అడిషన్ చేయడం చాలా 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 ఈజీ, కాబట్టి చేసేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ని అడిషన్ చేయడం ఎలాగనేది చూద్దాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ని అడిషన్ చేయడం ఎలాగనేది చూద్దాం. ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ని మనం ఎలా యాడ్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ చూస్తే మనకు కంపల్సరీగా ఇట్లా 3 ఫ్రాక్షన్స్ ఉన్నట్లయితే కంపల్సరీగా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం 4కి 6కి 2కి ఎల్సిఎం కనుక్కుందాము. 4 6 2కి ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం కనుక్కుంటే 2 2 2s 4, 2 3 6, 2 1s 2. నెక్స్ట్ మళ్ళీ 2 తోటి 2 1s 2, 3 అలాగే తెచ్చుకున్నాం 1. నెక్స్ట్ 3 తోటి ఈ 3 మల్టిప్లై చేస్తే 2 2s 4, 4 3s 12 వచ్చింది. సో ఎల్సిఎం మనకి ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. ఇప్పుడు 12 వచ్చేటట్టు చేసుకుందాం. డినామినేటర్స్ అన్నీ 12 రావాలన్నమాట. ఇప్పుడు డినామినేటర్స్ అన్నీ 12 వచ్చేటట్టు చేసుకోవాలి. డినామినేటర్స్ అన్ని 12 రావాలంటే ఇక్కడ ఏం చేయాలి? 3/4. ఇక్కడ 4 12 కావాలంటే 4 కాస్త 12 కావాలంటే 4 3s 4 3s 4 3s అట్లాగే 3 3s. 6 12 కావాలంటే 6 2s 12, 5 2s. 2 12 కావాలంటే 2 6s 6s. అట్లాగా 9/12 ప్లస్ 10/12 ప్లస్ 6/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 + 10 19, 19 + 6 25/12. 25/12. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారిస్తే టూన్ చేసుకోవటమే. 2 1/12 అవుతుంది. ఇదైనా సరే 25/12 లేకపోతే 2 1/12 ఇట్లాగని రాసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ 5th వన్ చేద్దాం. 8కి 3కి 4కి ఎల్సిఎం కనుక్కుందాం. 8కి 3కి 4కి ఎల్సిఎం చేసినట్లయితే 2 4s 8, 3 అలాగే తీసుకుంటాం. 2 2s 4, 2 2s 4, 3 అలాగే తీసుకుంటాం. 2 1s 2, 2 1s 2, 3 అలాగే తెంచుకుంటాం. 1 అలాగే తెంచుకుంటాం. 3 30 1 1 1. 2 2s 4, 4 2s 8, 8 3s 24 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 24 వచ్చింది మనకి. 24 వచ్చేటప్పుడు చేసుకోవాలి ఇట్లన్నిటిని. 24 రావాలంటే 8 × 24 రావాలంటే 8 × 3. దీన్ని కూడా 3 తోటి మల్టిప్లై చేస్తాం. 3 24 కావాలంటే 3 8s 24, 2 8s. 4 24 కావాలంటే 6 4 6 24, 3 6. సో ఇక్కడ 21/24 ప్లస్ 16/24 ప్లస్ 18/24. 18/24. 21 + 16 ఎంత? 31 37. 37 + 18 47 55. 55/24 వచ్చింది. 55/24 వచ్చింది. కావాలంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ 9th వన్ చేద్దాం. ఈసారి 9th వన్. 5కి 2కి 3కి ఎల్సిఎం. 5కి 2కి 3కి ఎల్సిఎం. దీంట్లోకి మనం 5 2 3 3 కూడా మనకు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేయడమే. 5 2s 10, 10 3s 30. 30 వచ్చేటట్టు చేసుకోవటమే. ఇవన్నీ 30 రావాలి. చూడండి, 5 30 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 5 6s 4 6s
230 రావాలంటే 15తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా 15తో మల్టిప్లై చేయాలి. 330 రావాలంటే 10 తోటి మల్టిప్లై చేయాలి. 2ను కూడా 10 తోటి మల్టిప్లై చేయాలి. సో 4 6s 24/30 ప్లస్ 15/30 ప్లస్ 20/30 దట్ ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ 15 24 39 ప్లస్ 20 49 59 59/30 59/30 అనేది ఆన్సర్ అవుతుంది. 59/30 ఆన్సర్. నెక్స్ట్ 12 చేద్దాం. 2కి 4కి 5కి ఎల్సిఎం చేద్దాం. 2కి 4కి 5కి ఎల్సిఎం. 2 1s are 2, 2 2s are 4, 5. మళ్ళీ 2 1 1 5 5 తోటి 1 1 1 2 2s 4 4 5s 20 వచ్చిందన్నమాట ఎల్సిఎం. 2కి 4కి 5కి ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 20 వచ్చింది. సో ఇక్కడంతా మనం 20 వచ్చేటప్పుడు చేసుకోవాలి. మనం 220 రావాలంటే ఇదేంత మల్టిప్లై చేయాలి. 220 రావాలంటే 2 × 10 1 × 10 4 × 5 20 2 × 5 5 × 4 20 3 × 4. సో 10/20 ప్లస్ 10/20 ప్లస్ 12/20 12/20. సో 10 + 10 20 32/20 దట్ ఈజ్ ఈక్వల్ టు 32/20 అనేది ఆన్సర్. 32/20 కావాలంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా మార్చుకోవచ్చు. 32/20 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజీ 63. ఇవి కూడా అంతే సేమ్. 5th వన్ చేద్దాం. 20కి 40కి 10కి ఎల్సిఎం. 20 ఇది చేస్తున్నాను. 20 40 60కి ఎల్సిఎం. 2 తోటి 2 10s 2 20s 2 30s 2 5s 2 10s 2 15s 5 5 15 5 తోటి 3 తోటి 5 5 5 5 తోటి 1 1 1 వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేయాలి. 2 2s 4 4 2s 8 8 3s 24 24 5s 25s 100 4 5s 20 120 120 వచ్చేటప్పుడు చేసుకోవాలన్నమాట. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 120. ఎల్సిఎం 120 వచ్చింది కాబట్టి ఇక్కడ అన్నీ కూడా 120 వచ్చేటట్టు చేసుకోవాలి. 20 120 రావాలంటే 20ని ఏం చేయాలి. 20 120 రావాలంటే 20 × 6 11 × 6 40 120 రావాలంటే 3 24 × 3 10 120 రావాలంటే 12 7 × 12 66/120 ప్లస్ 72/120 ప్లస్ 84/120. ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ అయినాయి. ఇప్పుడు ఇవి 3 లైక్ ఫ్రాక్షన్స్ అయినాయి. ఎందుకని ఈ ప్రాసెస్ చేస్తున్నాము? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి అన్నీ ఒకే డినామినేటర్ వచ్చేటట్టుగా ఎందుకు చేసుకుంటున్నామంటే లైక్ ఫ్రాక్షన్స్ అవ్వడానికి. లైక్ ఫ్రాక్షన్స్ అయితేనే మనం అడిషన్ చేయగలం. లైక్ ఫ్రాక్షన్స్ కాకపోతే అడిషన్ చేయలేము. అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలంటే లైక్ ఫ్రాక్షన్స్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేసాం మనం? లైక్ ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేసాము. లైక్ ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేసాము. డినామినేటర్ మొత్తం సేమ్ వచ్చేసాయి. ఇప్పుడు మనం అడిషన్ చేసుకోవచ్చు. 66ని 72ని 84ని యాడ్ చేస్తే 66 72 84 యాడ్ చేసేసాం అనుకో. ఇప్పుడు 6 4 10 12 వచ్చింది. 6 1 7 7 7 7 14 22 వచ్చింది. 222 వచ్చింది అన్నమాట. 222/120 వచ్చింది ఆన్సర్. 222/120 ఆన్సర్. దానికి కావాలంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సేమ్. ఈ వర్క్షీట్ని తెప్పించుకొని మీరు వర్క్షీట్ని చేసినట్లయితే చాలా చాలా బాగా మ్యాథ్స్ చేయగలుగుతారు. కేవలం చూసి వదిలేస్తే మాత్రం మళ్ళీ మర్చిపోతారు.
ఇది చేద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఏమన్నా ఇవి ఆల్రెడీ చేస్తున్నాం మనం. కావాలంటే ఇప్పుడు ఒకటి చేద్దాము. ఫస్ట్ వన్ చూసినట్లయితే 4 + 2/7 + 2 + 3/7, 4 + 2 6 + 2/7 + 3/7, 6 + 5/7, 6 5/7 అని రాసుకోవచ్చు మిక్స్డ్ ఫ్రాక్షన్. సబ్ట్రాక్షన్స్ చూడండి. సబ్ట్రాక్షన్స్ సింపుల్. ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి సబ్ట్రాక్షన్స్, ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ 88 లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనం డైరెక్ట్గా వేసేయచ్చు. 10 - 9 1/8 ఆన్సర్ 1/8. 58 - 20 అంటే 38/19. 38/19 క్యాన్సిల్ కొట్టేస్తే 2 వస్తుంది ఆన్సరు. 7 - 5 2/2. 2/2 క్యాన్సిల్ కొడితే 1 వస్తుంది ఆన్సరు. 7th వన్ 22 - 17 అంటే 5/16 అవుతుంది అన్నమాట. 5/16. 9th వన్ చూసినట్లయితే 19 - 12 లెస్ చేస్తే 7/10 అవుతుంది. ఇవన్నీ మీరు చేసేయచ్చు సబ్ట్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్సే కాబట్టి సబ్ట్రాక్షన్స్ ఈజీగా చేసేసేయచ్చు. అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే కొంచెం ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ వన్ చేస్తాను చూడండి. ఇది ఈక్వేషన్ ఇచ్చినాడు అనమాట. ఈ ఈక్వేషన్లో మనం = ఉన్నట్లయితే ఈక్వేషన్ అని చెప్పేసి అంటాము. ఈ ఈక్వేషన్లో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మనము అడిషన్ చేసేటప్పుడు కూడా ఇట్లాంటి బ్లాంక్స్ చేసామన్నమాట. ఇప్పుడు కూడా చేస్తున్నాము. ఈ 8/3ని ఇక్కడ 8/3 ఉంది కదా, 8/3ని రైట్ సైడ్ పంపించేస్తాం. 8/3ని రైట్ సైడ్ పంపించేస్తాం. రైట్ సైడ్ పంపించేస్తే ఏమవుతుందంటే అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది అన్నమాట. అడిటివ్ ఇన్వర్స్. ఇప్పుడు 8/3కి ముందు ఏ గుర్తుందంటే ప్లస్ 8/3 కదా, ఇది -8/3 కాదు కదా, ఇది +8/3 కదా. +8/3 అటు పోతే కాస్త -8/3 అవుతుంది. -8/3 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, -8/3 అవుతుందన్నమాట. +8/3 అటు వెళ్ళిపోతే కనుక -8/3 అవుతుంది. సో మనం అప్పుడు ఇక్కడ మైనస్ అక్కడ మైనస్ అవుతుంది కాబట్టి ఏం చేస్తామంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్లాంక్ ఏదైతే ఉందో బ్లాంక్ని అవతల పంపించేస్తాం. ఇది ఈ బ్లాంక్ ఉంది కదా, ఈ బ్లాంక్ని అవతల పంపించేస్తాం. ఈ బ్లాంక్ని అవతల పంపించేసి ఆ 1ని ఇటు తెచ్చుకుంటాం. చూడండి మనం ఎట్లా రాస్తాం చూడండి. 8/3 -1 ఎందుకు వచ్చిందనంటే ఈ 1 ప్లస్ కదా, ఈ 1 అనేది ప్లస్ వాల్యూ కదా, ఈ 1 అనేది ప్లస్ వాల్యూ. ఇటు వచ్చేసరికి మైనస్ వాల్యూ అవుతుంది. -1 ఈజ్ బ్లాంక్ ప్లస్ బ్లాంక్ అవుతుందన్నమాట. ఈ బ్లాంక్ ఏదైతే ఉందో అది ప్లస్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, దానికి మైనస్ కాస్త అటు పోయేసరికి ప్లస్ అవుతుంది అనమాట. ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు 8/3 - 1 ఈజ్ బ్లాంక్ అనమాట. ఇప్పుడు బ్లాంక్ మనం వాల్యూ ఎంత కనుక్కోవాలంటే 8/3 - 1 వేసేసాము. 8/3 - 1. ఇప్పుడు చూడండి 1/1 అనుకున్నాం. ఇది 1/1. ఇప్పుడు ఈ 1/1ని మనము ఇక్కడ 3 ఉంది, ఇక్కడ వచ్చేసి 3 ఉంది, ఇక్కడ వచ్చేసి 1 ఉంది. 1ని 3గా కన్వర్ట్ చేసుకుంటే 3/3 రాసుకోవచ్చు అనమాట. 3/3 రాసుకోవచ్చు. 8/3 -3/3 8/3 - 3/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8 - 3 ఏమవుతుంది? 5/3 అవుతుంది ఆన్సర్. 5/3 ఆన్సర్. అలా చేయొచ్చు అనమాట. 5/3. నెక్స్ట్ సెకండ్ వన్ చేద్దాం. ఒక 2-3 చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ వన్ చేద్దాం చూడండి. ఇప్పుడు బ్లాంక్ ఇటు సైడ్ ఉండి చేసి ఇప్పుడు ఈ 26/16 అటు పంపించేద్దాం. ఈజ్ ఈక్వల్ టు 5/16 అలాగే ఉంది, అవతలే ఉంది కాబట్టి 5/16 అవతలనే రాసాము. ఇక్కడ 26/16 అవతల పంపిస్తే ఇది మైనస్ వాల్యూ కదా, దానికి ముందు మైనస్ ఉంది కదా, అటు పోయేసరికి ప్లస్ అయిపోతుంది. ప్లస్ 25/16 చూడండి. జాగ్రత్తగా గమనించండి. దీన్ని మన బ్లాంక్ నెట్టే పెట్టుకున్నాము. ఈక్వేషన్ కాబట్టి అటు ఇటు మారుస్తున్నాం. ఈక్వాలిటీకి అటు ఇటు మారుస్తున్నాము. ఈక్వాలిటీకి అటు ఇటు మారినప్పుడు ఏమవుతుందంటే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఇంటూ ఉంటే డివైడెడ్ బై అవుతుంది, డివైడెడ్ బై ఉంటే ఇంటూ అవుతుంది అనమాట. సరే, ఇక్కడ -26/16 కాస్త ప్లస్ 26/16 అయింది. 25 అని రాశాను. ఇక్కడ 26 26/16. సో 26 + 5 ఎంత? 31/16 ఆన్సర్. 31/16. ఇక్కడ 31/16 రాయాలా?
31/16 అవుతుంది ఆన్సర్. 31/16 అవుతుంది ఆన్సర్. అట్లాగా చేయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా చేద్దాం. చేస్తాను, ఈ పేజీ అంతా చేస్తాను మీకు అర్థమయ్యేటట్టుగా, ఇబ్బంది కంగారు అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ థర్డ్ వన్లో బ్లాంక్ ఇక్కడ పెట్టుకుందాం, బ్లాంక్ నీటే పెట్టుకుందాము. 9/7 ఉంది కదా, దానికి ముందు మైనస్ ఉంది కదా, దీన్ని అటు పంపించేద్దాం. దీన్ని పంపించేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 15/7 ప్లస్ 9/7 అవుతుంది. ఇప్పుడు 15 + 9 ఎంత? 24/7. 24/7 ఇది ఆన్సర్. 24/7 అనేది ఆన్సర్ అవుతుంది మనకి, అంతే. వెరీ వెరీ ఈజీ. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి. సెవెంత్ వన్లో మనము 8/12 ఉంది, ఇక్కడ 8/12 ఉంది, ఇక్కడ 5/12 ఉంది, మధ్యలో బ్లాంక్ ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాము, 5/12ని ఇది తీసుకొచ్చుకుందాం, ఈ బ్లాంక్ని అటు తీసుకుని పోదాం. 18/12 ఇప్పుడు మైనస్ రాసేసి 5/12 రాస్తున్నా. -5/12 ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అటు పెట్టేస్తున్నా. చూడండి ఇక్కడ ఏం జరిగింది అంటే 18/12 అలాగే రాశాను. తర్వాత ఈ 5/12 ప్లస్ 5/12 ఇది ప్లస్ వాల్యూ కాబట్టి ఇటు వచ్చేసరికి మైనస్ వాల్యూ అయింది. -5/12 అయింది. ఈ బ్లాంక్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అటు పోయేసరికి ప్లస్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 18 - 5 ఎంత? 18 - 5 అంటే 13/12 ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ వాల్యూ ఎంత అంటే 13/12 అవుతుందన్నమాట ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చేద్దాం. చూడండి, ఇక్కడ బ్లాంక్ ఇటు ఇచ్చేసి బ్లాంక్ ఇక్కడ ఉండిచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ఈ -4/2 అటు పంపించేస్తాం. 3/2 ప్లస్ 4/2 ప్లస్ 4/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 4 అంటే 7/2 అవుతుందన్నమాట ఆన్సర్. 7/2 ఆన్సర్, అంతే. నెక్స్ట్ 10th వన్ చూద్దాం. 10th వన్ చూడండి, 10th వన్లో మనం ఏం చేస్తాం, బ్లాంక్ నట్టు పెట్టుకొని 38/28 -9/28 ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి 38లో నుంచి 9 లెస్ చేస్తే 29 అవుతుంది అన్నమాట. 29/28 అవుతుంది. 29/28 ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్. సో ఇది ఆన్సర్ అన్నమాట. 29/28 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13 లాస్ట్ 13 చూడండి. 13th ప్రాబ్లము, బ్లాంక్ నీటే ఉండి చేస్తాము. బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు 3/14 ప్లస్ 16/14 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 + 16 19/14 అవుతుంది ఆన్సర్. 19/14 అవుతుంది. 19/14 ఆన్సర్. నెక్స్ట్ ఇవి కూడా అంతే సేమ్. ఇంకా కావాలంటే ఇంకొకటి చేస్తాను చూడండి. 7th వన్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే బ్లాంక్ నట్ సైడ్ పంపించేసి 1/4 ఇటు తెచ్చుకుందాము. 32/20 -1/4 ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్. ఇప్పుడు 4ని 4 5 = 20 4 5 = 20 రాసుకున్నాం. 32/20 -5/20 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 32లో 5 లెస్ చేస్తే 27/20 ఈజ్ ద ఆన్సర్. 27/20 ఈజ్ ద ఆన్సర్. 27/20 ఆన్సర్ అవుతుంది అనమాట. 27/20. నెక్స్ట్ పేజీ ఇది చేద్దాం. థర్డ్ వన్ చేద్దాం. థర్డ్ వన్ కాదు, అన్లైక్ ఫ్రాక్షన్స్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ చేద్దాం. బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు 3/7 బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు ఈ 17/14 అటు పంపించేస్తున్నా, ప్లస్ అయిపోతుంది. ప్లస్ 17/14 దట్ ఈజ్ ఈక్వల్ టు 20/20 అవుతుందా? సారీ, ఎందుకు అవుతుంది? ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్స్ కదా, ఇప్పుడు వాటిని లైక్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 2s 3 2s దట్ ఈజ్ ఈక్వల్ టు 6/14 ప్లస్ 17/14 దట్ ఈజ్ ఈక్వల్ టు 17 + 6 23/14 ఆన్సర్. 23/14.
ఇవన్నీ కూడా అంతే. ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్సే కాబట్టి ఇబ్బంది లేదు. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినాడు ఇక్కడ. ఇది ఒకటి చేద్దాం చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ వన్ చూసినట్లయితే 7 ప్లస్ 2/5 -1 -3/10 ఇట్లా రాసుకోవాలి దీన్ని. -1 -3/7 ఇవి రెండు మైనస్కే, ఈ రెండు మైనస్ే వస్తాయి. -1 + 3/10 రాయకూడదు, -1 -3/10 రాసుకోవాలి. ఇట్లా రాసుకోవాలన్నమాట. ఇట్లా రాసుకున్న తర్వాత 7 - 1 ఎంత 6, 7 - 1 ఎంత 6 ప్లస్ 2/5 -3/10 ఇప్పుడు 5 10 రాసుకోవాలంటే 2తో మల్టిప్లై చేద్దాము. 6 ప్లస్ 4/10 -3/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 1/10 దట్ ఈక్వల్ టు 6 1/10 అని రాసుకోవచ్చు. మనం 6 1/10 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం, సెకండ్ వన్ చేద్దామనండి. ఒక్క నిమిషం. అక్షరాలలో పడి అర్థం కాకపోతే కనుక ఇప్పుడు ఇట్లా చేస్తున్నాను, అందుకని ఇంకేం లేదు. దీన్ని ఎలా రాస్తాం? సెకండ్ వన్ చూడండి. 8 ప్లస్ 15/27 -5 -4/9 ఇట్లా రాసుకోవాలి. ఇట్లా రాసుకున్న తర్వాత 8 - 5 ఎంత 3 ప్లస్ 5/27 -4/9 ఇక్కడ 9 27 ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 27 ఉంది కాబట్టి 927 కావాలంటే 9 3 సార్ 3తో మల్టిప్లై చేద్దాం. దీన్ని కూడా 3తో మల్టిప్లై చేద్దాం. చూడండి 3 ప్లస్ 5/27 -12/27 5/27 -12/27. ఓకే, ఇప్పుడు 3 ప్లస్ 3 మైనస్ అవుతుంది చూడండి. 3 - 7/27 అవుతుంది. 3 - 7/27 అవుతుంది అన్నమాట. 3/1 వేసుకోండి. ఇక్కడ 3/1 వేసుకుంటే ఇక్కడ 27తో మల్టిప్లై చేద్దాం. 27 81/27 -7/27 దట్ ఈజ్ ఈక్వల్ టు 74/27 వస్తుంది అన్నమాట ఆన్సర్. 74/24 వస్తుంది ఆన్సర్. ఏం లేదు, మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకు మైనస్ వాల్యూ వచ్చింది. ఈ 8 15/27 8 + 15/27 అని రాసుకున్నాను. 8 + 57/27 15/27 అని రాసుకున్నాను. 5 4/9ని 5 - 4/9 అని రాసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రెండింటికి వర్తిస్తుంది. -5 -4/9 అని అర్థం. రాసుకున్న తర్వాత 8లో నుంచి 5 లెస్ చేస్తే 3 వచ్చింది. 3 వేసుకున్నాను. 15/27 సారీ ఇక్కడ 15 5 అనుకున్నాను. ఇక్కడ 15/27 అంటే ఇక్కడ మారుద్దాం. 15/27 -4/9 ఉంది. 4/9 ఉంది. సో 4/9 ఉంది. ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం రాంగ్ జరిగినట్టు ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాను? 3 ప్లస్ 15/27 ఇక్కడ 15 వేయలేదు, 5 వేసాను. 15/27 -12/27 ఇక్కడ నుంచి రాంగ్ వచ్చింది, తీసేద్దాం. ఇప్పుడు చేద్దాం చూడండి. 3 ప్లస్ 15లో నుంచి 12 లెస్ చేస్తే 3/27 వచ్చింది. 3/27 క్యాన్సిల్ చేసేస్తే 3 1s 3 9s దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 1/9
3 1/9 వచ్చింది. 3 1/9 వచ్చింది. ఓకే 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 అక్కడ 15లో 1 మర్చిపోవడం వల్ల ఇది జరిగింది అనమాట. నెక్స్ట్ 6th వన్ చేద్దాం చూడండి. 6th వన్ 8 ప్లస్ 4/9 -2 -5/18 వేసుకుందాం. 8 నుంచి 2 లెస్ చేస్తే 6 ప్లస్ 4/9 -5/18 9 18 కావాలంటే 2తో మల్టిప్లై చేద్దాం. ఒక్క నిమిషం ఆగి ఇది తీసేద్దాం ఫస్ట్. కన్ఫ్యూజన్ అవుతున్నారు ఇక్కడ అక్షరాలు చూస్తే, అందుకని అక్షరాలు తొడిపేస్తున్నాను. ఓకే 6 ప్లస్ 4/9 -5/18 వేసాను. ఇప్పుడు 9 ఇంటూ 2 చేస్తున్నాను. 4 ఇంటూ 2 చేస్తున్నాను. 4 ఇంటూ 2 చూస్తే 6 ప్లస్ 4 2 8/18 -5/18 నెక్స్ట్ 6 ప్లస్ 8 - 5 3/18 3/18 క్యాన్సిల్ చేసి 3 1s 3 6s 6 ప్లస్ 1/6 6 ప్లస్ 1/6 అంటే 6 1/6 అవుతుంది ఆన్సర్. 6 1/6 అవుతుంది ఆన్సర్. ఓకే ఓకే ఇక్కడ ఏదైనా ఒకటి చేద్దాము. 7 1/2 -2 13/30 30 చేద్దాం. 7 ప్లస్ 1/2 -2 -13/30 7 నుంచి 2 లెస్ చేస్తే 5 ప్లస్ 1/2 -13/30. ఇప్పుడు 2 కాస్త 30 అవ్వాలంటే 15తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా 15తో మల్టిప్లై చేయాలి. 5 ప్లస్ 15/30 -13/30 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 15 నుంచి 30 లెస్ చేస్తే 2/30 క్యాన్సిల్ చేస్తే 15 1/15 5 ప్లస్ 1/15 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 1/15 అని రాసుకోవచ్చు. ఇది ఆన్సర్. ఇవన్నీ అంతే. థ్యాంక్ యూ.